బిగ్ బాస్ గురించి మెయిన్ అడుగుదాం అనుకుంటున్నా. మీరు ఇంత చక్కగా మంచిగా న్యాచురల్గా నవ్విస్తుంటారు. సో మీరు ఎర్లీగా బయటికి రావడం వల్ల మాకైతే చాలా బాధ అనిపించింది. దీని వెనక ఏమైనా రీజన్ ఉంటుందంటారా? సో బేసికలీ నార్త్ ఇండియా నుంచి లేకపోతే బిగ్ బాస్లో కన్నడ వాళ్ళందరూ ఎక్కువైపోయారని చెప్పి మాట్లాడుతారు. కొట్ట మీద కొట్టడమే కాకుండా కొంపలు కూలుస్తున్నారు. అంటే బేసిక్గా జబర్దస్త్ ఇప్పుడు ఏమవుతుందంటే బూత్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు బిగ్ బాస్ సీట్లో కూడా మనకు విన్నర్ నిఖిల్ గారు అయ్యారు కదా, చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తను ఒక కన్నడ వ్యక్తికి ఇలా ఇక్కడ అవార్డు రావడం ఏంటి అని. అది వాళ్ళు టీవీ కావచ్చు, ఓటీటీ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, తెలుగు ఫ్యాన్స్ ని బేస్ చేసుకొని బతుకుతున్నారు మీరంతా. రీసెంట్గా మనకు రేవతి ఇష్యూ వల్ల బెనిఫిషియర్స్ కూడా రేవంత్ రెడ్డి గారు బంద్ చేశారు. ఎలాగో ఇప్పుడు మనకు సంక్రాంతి సీజన్ కాబట్టి పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సో ఇండస్ట్రీ పరంగా దీనికి ఏమైనా ఇండస్ట్రీ బాగుపడుతుంది, ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఇది కాదు, టికెట్ రేటు సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అనే కోణంలో మనందరం మాట్లాడాలి. రీసెంట్గా మనకు గరికపాటి గురించి కూడా తెలిసింది నాకు విషయం. అంటే తన మొదటి భార్య కంప్లైంట్ ఇచ్చి అదే నార్మల్గా ఇలా చెప్తూ వస్తుంది. ఎంతవరకు నిజమంటారు సార్? ఇంత వర్షంలో వచ్చిన 6 నెలలకి ఆరబెట్టుకున్నారు. అప్పటి సంగతులన్నీ ఇప్పుడు ఈవిడ ఎందుకు చెప్తుంది, ఎందుకు వచ్చి చెప్పాలి అని చెప్పారట. అందుకని ఈవిడ ఇప్పుడు వచ్చి చెప్తానట. ఏమన్నా లాగుతున్నారు. విష్ణుప్రియ అలాగే పిల్లి గారికి లవ్ ట్రాక్ నడిచింది. కేవలం ఒక టీఆర్పీ రేట్ కోసమేనా లేదంటే రియల్గానేనా లవ్? రీసెంట్గా మనకు బెంగళూరులో కూడా ఒకతను భార్య వేధింపులు తాళలేక, అలాగే ఢిల్లీలో ఒకతను అతుల్ సుభాష్ అతను వీడియో తీసి భార్య పెట్టిన కష్టాలని చెప్పేసి తీసి సూసైడ్ చేసుకున్నారు. మరి వీళ్ళకు న్యాయం జరుగుతుందంటారా మరణం తర్వాత అయినా కానీ? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ వచ్చేసి ఒక ఆర్జేగా, ఒక ఆర్టిస్ట్గా, ఒక డైరెక్టర్గా, బిగ్ బాస్ ఫేమ్గా, అలాగే 18 నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి మన సెలబ్రిటీ శేఖర్ భాష గారు మనతో పట్టున్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్ శిల్ప. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, బిగ్ బాస్ గురించి మెయిన్ అడుగుదాం అనుకుంటున్నా. మీరు ఇంత చక్కగా మంచిగా న్యాచురల్గా నవ్విస్తుంటారు. సో మీరు ఎర్లీగా బయటికి రావడం వల్ల మాకైతే చాలా బాధ అనిపించింది. దీని వెనక ఏమైనా రీజన్ ఉంటుందంటారా? రీజన్ ఏం లేదు, అంతే జస్ట్ కొడుకుని చూసుకుందామనే ఆ తాపత్రయం అది ఇది డామినేట్ చేసింది. ఓకే, వచ్చేసారు. అంటే నార్మల్గా మేబీ మీరు ఈ థర్డ్ వీక్ ఇలా అగ్రిమెంట్ రాసుకుంటారు కదా, కొంతమంది ఈ వీక్లో వెళ్ళాలి అలా అని. అది అన్ని ఉత్తి మాటలు, అలాంటి అగ్రిమెంట్లు ఏమీ ఉండవు. ఓకే, వాళ్ళు కావాలంటే పర్సనల్గా ఎవరైనా అడుగుతారేమో, సార్ నన్ను సెలెక్ట్ చేస్తున్నారంటే. ఇప్పుడు అంత సెలబ్రిటీస్ స్టేటస్ బాగా గట్టిగా ఉన్నవాళ్ళు సెలెక్ట్ చేస్తున్నప్పుడు కనీసం 4 వారాలైనా ఉండాలండి, లేకపోతే అట్లా ఏమన్నా మాట్లాడతారేమో తప్ప అగ్రిమెంట్లో అట్లాంటివి ఏమి ఉండవు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు, మీరు ఇట్లాంటి అపోహలు ఏం పెట్టుకోకండి, మీరు ఆడితే ఉంటారు లేకపోతే లేదు, అది జనాల చేతిలో ఉంటుంది, అంతేగాని ఇంకా మేం చేసేది ఏమి ఉండదు అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు. ఓకే, సో ఇదైతే ఈ అగ్రిమెంట్లన్నీ అపోహలు. 3 వీక్లు 4 వీక్లు అనేది అపోహలు అంతే. ఓకే, మళ్ళీ మీకు అయితే బిగ్ బాస్ ఒక మంచి ఫేమ్ తీసుకొచ్చిందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. దానిపై మీ అభిప్రాయం సార్? ఖచ్చితంగా నేను యాక్చువల్గా వెళ్ళింది కూడా ఒక కారణమే. బిగ్ బాస్కి వెళ్ళక ముందు ఈ రాజ్ తరుణ్ ఇష్యూ అండ్ ఇవన్నీ కూడా హల్చల్ చేస్తున్న టైంలో కొంత పాపులారిటీ బాగా వచ్చింది. కాకపోతే ఇది న్యూస్ సెక్టర్లో బాగా పాపులర్ అయ్యాయి. నేను యాక్చువల్గా అసలు మీరు గమనిస్తే నా 18 ఏళ్ల ఈ కెరీర్లో మీకు న్యూస్ సైడ్ నేను ఎక్కువ లేను, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సైడే ఉన్నాను. జెమినీ మ్యూజిక్లో యాంకరింగ్ చేసేవాడిని, బిగ్ ఎఫ్ఎంలో ఆర్జేయింగ్ చేసేవాడిని. ఆర్జేయింగ్లో కూడా సరదాగా జోకులు వేసుకుంటూ అలాగే ఉండేది. నా ప్రయాణం అంతా అదే, బేసికలీ ఎంటర్టైన్మెంట్ సైడే ఉన్నాను తప్ప ఈ న్యూస్ ఉద్యమాలు ఇలాంటివన్నీ కూడా మన ఒంటికి పడదు అనుకునే నేను ఉండే. బట్ ఎప్పుడైతే నాకు పర్సనల్గా జరిగిన అన్యాయం ఏదైతే ఉందో ఇట్లాంటిది ఇంకొకరికి జరగకూడదు అని చెప్పి నేను బయటకు వచ్చిన నేపథ్యంలో, అలాగే నాలాగే ఎవరికైనా సరే జరిగిన వాళ్ళ తరపున నిలబడదామని చెప్పి ఆ రాజ్ తరుణ్ కానీ లేకపోతే జానీ మాస్టర్, హర్ష సాయి, ఇలా ఎవరైనా సరే వాళ్ళ తరపున నిలబడదామని నేను అప్పుడే డిసైడ్ చేసుకొచ్చాను. అంటే రాజ్ తరుణ్ కన్నా ముందు కూడా కొంతమంది ఇలా వీళ్ళకి
ఎవరైతే సెలబ్రిటీస్ కారో వాళ్ళకు కూడా నేను కొంత హెల్ప్ చేస్తూ ఉండే. ఓకే. బట్ ఎప్పుడైతే ఈ పాపులారిటీ వచ్చిందో నేను పెద్దగా తీసుకెళ్ళాలి ఈ ఉద్యమం. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మగాడి పట్ల వ్యవహరిస్తున్న తీరు, అంటే దొంగలు లేకపోతే స్మగ్లర్లు లేకపోతే వీళ్ళందరూ కాదు, ఎస్పెషలీ ఈ స్త్రీ పురుషుల సంబంధాలకు సంబంధించి ప్రేయసీ ప్రియుల గొడవలు కావచ్చు, భార్యాభర్తల గొడవలు కావచ్చు, వీటికి సంబంధించి పోలీసులు చట్టం మగాళ్ళ పట్ల వ్యవహరిస్తున్న తీరు నాకు కొంత బయాస్డ్గా అనిపించి, ఇది మార్చాలి ఎట్టి పరిస్థితిలో, దీన్ని ఖచ్చితంగా ఒక ఉద్యమంలాగా తీసుకెళ్తే తప్ప ఇది జరగదు, మనం కూడా మనుషులమే. సో రెస్పెక్ట్ ఉమెన్ అని చెప్పిన వాళ్ళు రెస్పెక్ట్ మ్యాన్ అని ఎందుకు చెప్పరు? సో ఇలా ఇదొకటే కాదు, ఏదన్నా సరే ఆడవాళ్ళని తిడితే కేసులు పెడుతున్నారు, బట్ మగవాళ్ళని ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చా? అది తప్పు కదా. రెస్పెక్ట్ ఈచ్ అదర్ అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్పించకపోవడం అనేది ఇక్కడ తప్పు అవుతుంది. అందుకని మనం చూస్తున్నాం పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ని కూడా. నేను నిన్న మొన్న కొన్ని రీల్స్ చూశాను, ఆమె పచ్చి బూతులు తిడుతుంది, వాళ్ళ అమ్మని తిడుతుంది. పోలీస్ ఆఫీసర్ ఆవిడ తాగేసింది, ఆవిడని అరెస్ట్ చేయడానికి వస్తే పచ్చి బూతులు తిడుతుంది. అంటే చిన్న పెద్ద ఏమీ లేదు. సో నన్ను ఎవరు ఏం చేస్తారు, నా మీద పెట్టడానికి సెక్షన్స్ లేవు, ఇవి లేవు, అందుకని నేను ఇష్టం వచ్చినట్టు చెలరైపోతాను. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మెల్లగా మెల్లగా పెరుగుతున్నాయి సొసైటీలో. సో వీటి కోసం నేను స్టార్ట్ చేసిన మాట అంటే ఈ 17 ఏళ్ల ప్రయాణంలో నాకు ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పుడు నేను సడన్గా మారా. ఓకే, సడన్లీ ఇక ఇటు వచ్చేసారు? ఇటు రాలేదు, బట్ నేను నా ఉద్యోగం, నా బ్రెడ్ అండ్ బటర్ అది. బిగ్ ఎఫ్ఎం ఆర్జింగ్ చేసుకోవడం నా బ్రెడ్ అండ్ బటర్. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఎలా మీడియాలో ఏదైనా ఇంటర్వ్యూ వచ్చినా కొంత చైతన్యం కలిగించాలి జనాల్లో ఈ విషయం గురించి అని చెప్పి నేను ఇంటర్వ్యూస్లో వాటిలో చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. అయితే ఆ టైంలో బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. మరి వాళ్ళకి నా వాదన పటిమ నచ్చిందో లేకపోతే ఇంకేం నచ్చిందో మొత్తానికి వాళ్ళు పిలిచారు బిగ్ బాస్ వాళ్ళు. పిలిచినప్పుడు నేను వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటిదాకా సడన్గా ఈ ఇష్యూలో తెలిసిన శేఖర్ భాష అసలు కాదు. అసలు శేఖర్ భాష సరదాగా ఉండే శేఖర్ భాష. సో ఇది పరిచయం చేయాలి ప్రపంచానికి. సరే, ఈ హైదరాబాద్లో కొంతమందికి తెలుసు, బట్ అందరికీ తెలియదు కదా. సరదాగా వీడు జోకులు వేస్తాడు, కామెడీగా మంచి విట్ ఉంటుంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది, టప ఆన్ ద స్పాట్ స్పాంటేనియస్గా జోకులు వస్తాయి. ఇది మన టాలెంట్ ప్రపంచానికి షోకేస్ చేద్దాం, దీనికి బిగ్ బాస్ ఒక మంచి వేదిక అవుతుంది. న్యూస్ సైడ్ జనాలు బాగానే ఉన్నారు, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సైడ్ కూడా జనాలు మనకి కొంత యాడ్ అయ్యారు అనుకోండి. సో ఇంకా ఆ ఫ్యాన్ బేస్ పెరిగితే మనం చెప్పే మాట బలంగా జనాల్లోకి వెళ్తుంది. నేను ఏదైతే ఈ ఉద్యమం చేద్దాం అనుకుంటున్నాను దానికి సంబంధించి ఇది ఉపయోగపడుతుంది. మీరు సడన్ గా ఇలా డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి సార్? మగవాడికి రక్షణ కావాలి అని. ఎందుకంటే ఒక చిన్న కేసులో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చాను. ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడాలు, బెదిరించడాలు, ఇలా రకరకాలుగా మనుషుల దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తుంటే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. సో కంప్లైంట్ అయితే తీసుకున్నారు. నేను కంప్లైంట్తో పాటు 2 రోజుల్లో వాళ్ళకి ఎవిడెన్స్లు మొత్తం సబ్మిట్ చేశాను. ఏం చేసినా కేసులు పెట్టట్లేదు. అప్పుడు నాకు తెలియదు ఈ సిస్టమ్ ఇలా ఉంటుంది అని చెప్పి. తప్పు జరిగింది, మనం వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము, నీ పిల్లల్ని చంపేస్తా, నీ పిల్లల్ని చంపేస్తా, లేకపోతే నేను చచ్చిపోయి నీ పేరు రాస్తా, ఇలాంటివి అనమాట. ప్రేమిస్తావా, ప్రేమించవా, ప్రేమించకపోతే అది ఇది అన్నట్టుగా ఇలాంటి రకమైన కొంచెం సైకో పాత్రలు ఉంటారు చూసారా, ఉంటారు, ఉండరనే ఉంది. ఏం చేయాలి మనం అయితే వాళ్ళని కొట్టి మనం చంపేయలేం కదా, చట్టం అది. సో రక్షణ కోసం పోలీసుల దగ్గరికి వెళ్తే అక్కడ నాకు ఒక 3 రోజులు తిరిగిన తర్వాత బోధపడింది. ఒక కానిస్టేబుల్ బోధపరిచాడు మొత్తం. ఆయన మాటలో చెప్పాడు, భయ్యా అమ్మాయి మీద కేసు పెడితే నువ్వు మగాడివి అంటే, అదే ఆడవాళ్ళు వచ్చి కేసు పెట్టాను ఇలా పెట్టేస్తారు నీ మీద కేసు. మగవాళ్ళు పెడితే తీసుకోరు భయ అంత ఈజీగా. అంటే అదేంటి భయ, సాక్ష్యాలు అంటే సాక్ష్యాలు ఉన్నా తీసుకోరు. ఎందుకు అంటే, నేను తర్వాత ఎస్ఐని సిఐని అందరిని అడిగితే నేను లీగల్ ఒపీనియన్కి పంపించామండి, అదండి చట్టాలు అలా ఉన్నాయి. సో అంటే జనరల్గా ఆడవాళ్ళు అలాంటి పనులు చేయరు, బట్ ఎక్కడో 1% ఉంటారు. వీళ్ళు చేసే పనులకి వాళ్ళ నుంచి రక్షణ కోరుకునే మగవాళ్ళకి ఏ రకమైన ఇది వ్యవస్థ లేదా అని నాకు అప్పుడు అనిపించింది. సో దీన్ని పెద్ద దృష్టిలో తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ ఆప్షన్ ఏంటి మగాడికి? నేనే చట్టం చేతిలోకి తీసుకెళ్ళి వెళ్ళి ఆమె పీకి లేకపోతే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పడేయడం, లేకపోతే నేనే ఏదన్నా ఇట్లాంటి పనులు చేస్తే అది నాకే ప్రాబ్లం అవుతుంది, నా ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో.
సో నేను చట్టం చేతికి తీసుకోలేదు. బట్ ఇలాంటి వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియాలి అని చెప్పి నేను అప్పుడు మీడియాకి రావడం. సో మీడియా ఈజ్ అ సొల్యూషన్ అని చెప్పి అనిపించింది నాకు. సో ఇలాంటి వాళ్ళని ఎండగడితే రేపు ఇంకొకళ్ళు ఇలాంటి వాళ్ళ బారిన పడకుండా ఉంటారు. ఆ అమ్మాయి కాకుండా అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అనే ఒక మెసేజ్, అట్ ద సేమ్ టైం వ్యవస్థలు మారాలి అనే ఒక ప్రయత్నం కోసం నేను రీసెంట్ గా మనకు బెంగళూరులో కూడా ఒకతను భార్య వేధింపులు తాళలేక, అలాగే ఢిల్లీలో ఒకతను అతుల్ సుభాష్ అతను వీడియో తీసి భార్య పెట్టిన కష్టాలని చెప్పేసి తీసి సూసైడ్ చేసుకున్నారు. మరి వీళ్ళకు న్యాయం జరుగుతుందంటారా మరణం తర్వాత అయినా కానీ? లేదు కదా, ఇంకా మరణం తర్వాత న్యాయం జరగడం ఏముందమ్మా. ఆయన ఒకటే అన్నాడు, నేను అన్ని రకాలుగా ట్రై చేశాను, ఈ దేశంలో మగాడికి న్యాయం జరిగే చట్టాలు లేవు. ఈ దేశం అనేది చాలా ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఇంత దారుణమైన చట్టాలు ఏ దేశంలో లేవు. ఇలాంటి చట్టాలు అన్ని దేశాల్లోనూ ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఆడపిల్లలే కదా, వాళ్ళు ఆడుకుతుర్లే కదా. ఇక్కడ ఉన్న చట్టాలు వేరే దేశాల్లో లేవు. సో నేను ఎంత ట్రై చేసినా ఎంత ప్రయత్నించినా ఇట్లా వాళ్ళు విధించాలి అని డిసైడ్ అయినప్పుడు ఇంకా నువ్వు పడాల్సిందే తప్ప ఇంకా నీకు వేరే ఆప్షన్ లేదన్నట్టుగా ప్రస్తుతం ఆఖరికి జడ్జి కూడా డబ్బులు అడిగిందని. ఇవన్నీ కూడా అతుల్ సుభాష్ కావచ్చు, తర్వాత ఒక బేకరీ ఓనర్ పాపం ఆయన రీసెంట్గా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పెట్టే వేధింపులు ఇవన్నీ కూడా తాళలేక ఏమంటే ఇంకా కేసులు పెట్టడం, పోలీసులు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి మగాళ్ళని వేధించడం. వీళ్ళకి ఏముంది, ఇంకా పాపం న్యాయస్థానం ఒకటే దిక్కు. న్యాయస్థానానికి పోయి ఇంకా లాయర్లు ఖర్చులు ఫీజులు అంటూ వాళ్ళ చుట్టూ తిరగడం ఇదే. సో పోలీసులు ఆడవాళ్ళు ఒక పక్క అయితే, న్యాయస్థానంలో లాయర్లు వీళ్ళు ఒక పక్క కూర్చొని చేయడం. కాకపోతే ఇక్కడ ఏంటంటే పోలీస్ ఫోర్స్ యూజ్ చేసి వీళ్ళని అరెస్టులు చేయడాలు, లేకపోతే వీళ్ళ పేరెంట్స్ని అరెస్ట్ చేయడాలు ఇవన్నీ కూడా జరగడం, ఇవన్నీ కూడా. సో ఈ చట్టాల్లో కూడా మనందరం తెలుసుకోవాల్సిన చాలా చాలా సున్నితమైన పాయింట్ ఒకటి ఉందమ్మా. మీరు మ్యారీడా? ఓకే. ఉమెన్స్ చట్టాలు, ఉమెన్స్ కోసం స్పెషల్ చట్టాలు అంటున్నారు కానీ యాక్చువల్గా అది ఉమెన్ కన్నా వైఫ్ కోసం అన్నట్టుగా చెప్పాలి. అది ఉమెన్ పోలీస్ స్టేషన్ కాదు, వైఫ్ పోలీస్ స్టేషన్ అని ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే అక్కడ కేసులు పెట్టే వాళ్ళందరూ కూడా వైఫ్లే. లేకపోతే ఒక తల్లికి అన్యాయం జరిగింది అనుకున్నావు, చాలామంది తీసుకెళ్ళి తల్లుల్ని వృద్ధాశ్రమంలో జరిపిస్తున్నారు. ఎందుకంటే ఈ కోడలు పూర్ పర్లేక, లేకపోతే కోడలు చేస్తుందను బలవంతంగా తరిమేస్తున్నారు ఉండించకుండా. కొడుకుని కని పెంచి వాడిని ఎంత ప్రయోజకం చేసిన తల్లికి ఆఖరికి నువ్వు రేపు తల్లి అవుతావు, రేపు నీ కొడుకు నేను ఇలా చేస్తే నీకు ఎంత బాధ ఉంటుంది. బట్ నిజానికి మన చట్టం, మన వ్యవస్థ ఎవరికైనా రక్షణ కల్పించాలంటే ఫస్ట్ అది ఎవరైనా ఉందంటే అమ్మ. ఒక అమ్మకి రక్షణ కల్పించే చట్టం ఏది అంటే బేసిక్గా అత్తలు కూడా అలానే ఉంటున్నారు కదా సార్, మరి వాళ్ళు కూడా టార్చర్ చూపించడం వల్లే కోడలకి కొంచెం కోపం వస్తుంది కదా మరి. కరెక్ట్, అత్తలు కోడళ్ళు ఇద్దరు అలాగే ఉంటారు అనుకుందాం. బట్ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఇద్దరు 50-50 అనుకుందాం. ఓకే. సో కొంతమంది కోడలు చెడ్డవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది అత్తలు చెడ్డవాళ్ళు ఉండొచ్చు. ఓకే. కోడలు చెడ్డవాళ్ళు ఉన్నప్పుడు అత్తలకి రక్షణ ఏది? అత్తలు చెడ్డవాళ్ళు ఉన్నప్పుడు కోడలకి రక్షణ ఇచ్చావు, గుడ్. మరి కోడలు చెడ్డవాళ్ళు అయినప్పుడు అత్తలకి రక్షణ ఏది? అది ఇవ్వాలి కంపల్సరీ. అదే నా పాయింట్. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం, ఈవిడ వయసులో ఉంది, ఆవిడ వృద్ధురాలు కదా, ఆవిడని ఇప్పుడు పోయి ఉద్యోగం చేసుకో లేదు తరిమేస్తే ఆవిడేం చేయలేదు. ఆవిడికి ఇంకా అవసరం చట్టం. ఒక వృద్ధురాలైన మహిళ, ఒక తల్లి ఇన్ని బాధ్యతలు నిర్వహించి ఒక పరిపూర్ణంగా ఒక కొడుకుని కని దేశానికి వాడిని ఇచ్చింది, ఒక పౌరుని ఇచ్చింది. వాడు ట్యాక్స్లు కడుతున్నాడు, ఏదో సేవ చేస్తున్నాడు దేశానికి, ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతమంది మిలిటరీలో చేస్తారు, కొంతమంది పోలీసులో చేస్తారు. అలాంటి తల్లులకి నువ్వు ఇచ్చే రక్షణ ఏది? ఇది కాదు, ఇది మెయిన్ ఫస్ట్ చూడాల్సింది. సో ఇలా ఒక తల్లికి కాదు చెల్లికి, ఇప్పుడు వైఫ్ వెళ్ళి కేసు పెడితే ఆడపడుచు మీద కూడా సెక్షన్ పెడుతున్నారు. అంటే భర్త యొక్క తల్లి, చెల్లి, అక్క, బ్రదర్స్ ఎవరి మీద అయినా సరే ఈవిడ కేసు పెట్టచ్చు. సో వాళ్ళకి ఈ రకమైన రక్షణ లేదు. సో ఆడది అంటే భార్య మాత్రమే, తల్లి కాదు, చెల్లి కాదు, అక్క కాదు, వీళ్ళకి ప్రొటెక్షన్ లేదు. సో బేసికలీ ఇక్కడ ఉమెన్ చట్టాలను పోరాడుతున్నారు చూసారా, వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఫస్ట్ అమ్మకి రక్షణ, అమ్మకి రక్షణ తీసుకురావాలి, దీనికి చట్టం రావాలి. అది ఓకే. మగవాళ్ళ గురించి నీ రక్షణ చట్టాలు కావాలి అని చెప్పేసి చాలా కోరుకుంటున్నారు. మగవాళ్ళకి కాదమ్మా, అమ్మకి అడుగుతున్నా నేను. అమ్మకి అలాగే మగవారికి కూడా మెయిన్. సో ప్రభుత్వం నుంచి ఎటువంటి రక్షణ కావాలని చెప్పేసి అనుకుంటున్నారు సార్? నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సెక్షన్ 493 ఐపీసీ ఈ చట్టం ఏం చెప్తుందంటే,
పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకుందామని ప్రామిస్ చేసుకొని ఇద్దరు కలిసి కొన్నాళ్ళు లివిన్లో ఉండి కాపురం చేసిన తర్వాత ఏదో మనస్పర్ధలు వచ్చావు, నచ్చకో, భర్త అదే అబ్బాయి అమ్మాయిని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాం, లేకపోతే వేరే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయి నా జీవితం అన్యాయం అయిపోయింది అని చెప్పి వెళ్ళి కేసు పెట్టచ్చు. ఇది 493 సెక్షన్ 493. సో ఏమవుతుంది, ఇలా ఇన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత జీవితం మీద ఆశలు గురించి సడన్గా ఎవరో వెళ్ళిపోతే ఆత్మహత్య చేసుకోవచ్చు అమ్మాయి. అమ్మాయి జీవితం నాశనం అయిపోవచ్చు. రేపు ఊళ్ళో అందరికీ తెలిసిపోయిన తర్వాత అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోకపోవచ్చు. ఇలా రకరకాల కారణాలు ఉండొచ్చు. బేసికలీ ఇవన్నీ కాకుండా సోల్మేట్ అనుకున్నవాడు దూరం అయిపోతే ఆ బాధ అమ్మాయికి నరకం. సో దానికోసం సెక్షన్ ఇది. మరి ఇదే రివర్స్లో జరిగింది అనుకోండి, అమ్మాయిలు లేరా ఇట్లా కొన్నాళ్ళు అబ్బాయిలతో తిరిగి వదిలేసి వెళ్ళిపోయేవాడు, బోల్డ్ మంది ఉన్నారు. మరి అలాంటప్పుడు అబ్బాయి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు లేరా? చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. తాగుడికి బానిస అయిపోయి ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్లో పడి ఇట్లా తాగేసి పడిపోయిన వాళ్ళు, జీవిత నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి సెక్షనే లేదు. చట్టం అనేది ఎవరైనా సరే మోసం చేస్తే వాళ్ళకి ఈ 493 ప్రకారం 10 ఏళ్ళు జైలు శిక్ష. 10 ఏళ్ళు జైలు శిక్షట. అమ్మాయిలు కేసు పెడితే 10 ఏళ్ళు జైలు శిక్షట. అబ్బాయికి అసలు చట్టమే లేదు. ఎంత దారుణం ఇది. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, నాకు న్యాయం చేయడానికి చట్టం లేదు, పోలీసులు లేరు, నాకు న్యాయం చేసుకోవాలని చెప్పి ఎవరన్నా వెళ్ళి ఇట్లా యాసిడ్లు పోయడాలు, లేకపోతే చంపేయడాలు, తలపగలగొడ్డాలు, చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవాలా? కాదు కదా. సో ఎప్పుడైతే రెండు పక్కల సమన్యాయం ఉంటుందో అప్పుడు వాడు కూడా వెళ్తాడు. వాడి గోడు వినేవాడు ఒకడు ఉంటే ఇట్లాంటి పనులు చేయడు. వాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పాలి. చెప్పడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకొకసారి ఇట్లాంటి చోట ఇదే పని చేస్తుంటారు కొంతమంది. కేసులు పెట్టడం, డబ్బులు పొందడం, కేసులు పెట్టడం, ఇదే పని చేస్తుంటారు. సో ఎప్పుడైతే వీడు దృష్టికి తీసుకొస్తాడో, ఒక ఎఫ్ఐఆర్ అవుతుందో, రేపు ఈ అమ్మాయి వెళ్ళి ఇంకో చోట ఎక్కడైనా సరే కేసు పెట్టినప్పుడు ఈ అమ్మాయి నంబరు లేకపోతే ఆధార్ కార్డు కొట్టంగానే ఇది ఆల్రెడీ ఇదే పని చేస్తుంది ఈ అమ్మాయి. మన బెంగళూరులో 7 మంది మీద ఒక ఆవిడ కేసు పెట్టింది. పెళ్లి చేసుకోవడం, డబ్బులు పొందడం, విడాకులు తీసుకోవడం, పెళ్లి చేసుకోవడం, డబ్బులు పొందడం, విడాకులు తీసుకోవడం, మంచి ఆదాయం. ఇంతకుముందు బాయ్స్ అలా చేసేవారు, ఇప్పుడు మళ్ళీ లేడీస్ కూడా ఇలా చేస్తున్నారు. అలా ఏం లేదు మా, ఇప్పుడు చేయడానికి వీళ్ళకి చట్టాలేం లేవు. బాయ్స్ ఏంటంటే వాళ్ళు దాని ఏమంటారంటే కొంతమంది కట్నం కోసం చేసే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే కొంతమంది కామాంధులు ఉండొచ్చు, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. బట్ ఇది ప్యూర్లీ ఫైనాన్షియల్, డబ్బుల కోసం. అంటే చిన్నప్పుడు అమ్మా నాన్న సరిగ్గా చదివించకపోవడం, లేకపోతే నువ్వు సరిగ్గా చదువుకోకను, జీవితంలో ఏ రకంగా నాకు ఇంకా ఉద్యోగం లేకపోతే ఉద్యోగం చేయడమే ఇష్టం లేదు, నేను ఒకటి కింద పని చేయను, ఇదే బాగుంది, గవర్నమెంట్ కల్పించిన నా ఉపాధి హామీ పథకం ఇది, నాకు నేను ఇలా కేసులు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకుంటూ బతుకుతా అంటే. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, వీళ్ళు కేసులు పెట్టకపోడు అందరూ అని చెప్పను కానీ కొంతమంది పోలీసులు లంచాలకు అలవాటు పడి ఇలాంటి కేసులు వచ్చినప్పుడు వాడిని పిలిపించి నేను అరెస్ట్ చేయాల్సి వస్తే నీ మీద ఈ కేసు ఆ కేసు పడుతుంది ఎంతో కొంత అని చెప్పి కేసులు పెట్టడాలు, కేసులు పెట్టిన తర్వాత కూడా డబ్బులు పొందడాలు, ఇలాంటివి లంచాలు మనం చూస్తూనే ఉంటాం. మీరు అంటే ఓపెన్ సీక్రెట్లే ఇవి కొన్ని చోట్ల. పలానా మీకు తెలుసో లేదో, సిటీ మొత్తం మీద కాస్ట్లీయెస్ట్ పోలీస్ స్టేషన్ ఏది తెలుసా? ఉమెన్స్ పోలీస్ స్టేషన్. నిజం. మీరు ఎవరన్నా అడిగి చూడండి, ఒక లాయర్నో ఎవరన్నా అడిగి, అక్కడికి వెళ్తే ఫుల్ డబ్బులు వదులుతాయి అనేది ఒక ఇది. సో నిజాలు పక్కన పెడితే ప్రస్తుతం ఇంకొకటి కూడా, ఈ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పోస్ట్కి, ఈ పోలీస్ స్టేషన్లో సిఐ పోస్ట్కి ఇన్ని లక్షలు ఇవ్వండి, ఇక్కడ పోస్ట్కి ఇంత ఇలా జరుగుతుంటాయట. మరి అన్ని లక్షలు కట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పూడ్చుకోవాలి కదా, ఎక్కడి నుంచి పూడ్చుకుంటారు? ఇలాంటి అమాయకులు ఎవరన్నా దొరికితే వీళ్ళని బాతుంటారు. సో వ్యవస్థలే కరప్టెడ్ అయిపోయింది. కానీ ఈ కరప్షన్లో కూడా మనకి కాస్త అండగా నిలబడేవి చట్టాలే. ఆ చట్టాలని వాడుకుంటూ డబ్బులు ఎప్పుడైతే కొందరం మొదలెడుతున్నారో, ఇవి ఆపకపోతే రేపు కుటుంబాలు చితికిపోతాయి. సో నేననేది ఏంటంటే, ఎప్పుడైతే ఈ లంచాలు తీసుకోవడానికి పోలీసులకు స్కోప్ ఇచ్చే విధంగా చట్టాలు రూపొందింపబడ్డాయో, ఏముంది ఒక ప్రాస్టిట్యూట్ని మాట్లాడుకొని ఒక పోలీస్ ఆఫీసరు లేకపోతే ఒక ఎస్ఐఓ ఎవరో, చాలా మంది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లా, అందరు చేస్తారని చెప్పండి, ఏం లేదు, నువ్వు వెళ్ళమ్మా, అక్కడికి లైన్ అయ్యి, లేకపోతే ఎవడో ఒకరిని బుక్ చేసుకో, ఒక రూమ్లో ఉండు, తర్వాత అక్కడి నుంచి ఫోన్ చేయి, వెంటనే మేము వచ్చేస్తాం. రేప్ సెక్షన్ వాడి మీద, వీడు నన్ను లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి నన్ను రేప్ చేయడం చేశాడు అని వాడి మీద కేసు. ఇలాంటివి లిటరలీ జరిగాయమ్మా.
నేను చూస్తాను రెడీగా ఉంటారన్నమాట. ప్రాస్టిట్యూట్లు అక్కడ పక్కనే చిన్న కానిస్టేబుల్ ఎవడో ఉంటాడు, వాడు రెడీగా వెంటనే పట్టుకోగానే సార్ 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 అని వీడంతా కొంత లంచం ఇచ్చేసి వస్తాడు అనమాట. ఎంత పెద్ద చేప పడితే అంత డబ్బులు. ఓకే. నిప్పు లేనిదే పొగలేదు అని చెప్పేసి అంటుంటాము. రాజ్ తరుణ్ గారు అలాగే మన జానీ మాస్టర్ విషయంలో తప్పు లేదని చెప్పేసి అని అనుకుంటున్నారా? అసలు మీ అభిప్రాయం ఏంటి? తప్పు ఉందమ్మా, ఖచ్చితంగా తప్పు ఉంది. తప్పు వేరు, నేరం వేరు. తప్పు ఏంటంటే ఒక మనిషి దరిద్రుడు, చండాలు అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళతో ఉండడం అనేది చాలా పెద్ద తప్పు. నాకు నిజంగా ఆ విషయంలో అసలు ఎలా ఒక మనిషి అంటే నేనే కాదు, రామ్ గోపాల్ వర్మ స్టేట్మెంట్ కూడా, ఇలాంటి మనిషితో నేను కనీసం 5 నిమిషాలు కూడా ఉండలేను, ఇలాంటి మనిషిని ఇతను ఇన్నేళ్ళు భరించాడంటే నువ్వు బాహుబలిరా బాబు నువ్వు అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయనే కాదు, ఎవరైనా సరే. సో కొన్నిసారి ఇక భయానికి, బ్లాక్మెయిలింగ్కి లొంగిపోయి ఉండాల్సిన పరిస్థితుల్లో ఉంటారు. మీరు ఇంకోటి కూడా గమనిస్తే, ఇప్పుడు జానీ మాస్టర్ కావచ్చు, తర్వాత హర్ష సాయి కావచ్చు, ఆరెల్స్, తర్వాత రీసెంట్గా ప్రసాద్ బెహ్రా, ఇలా వస్తూనే ఉన్న వర్షపెట్ కేసులు. ఒక సిమిలారిటీ గమనించండి, వీళ్ళలో ఎక్కువగా నార్త్ ఇండియన్స్, వీళ్ళు ముగ్గురు నార్త్ ఇండియా బేస్ నుంచి వచ్చి ఇక్కడ కేసులు పెడుతున్నారు. సో బేసికలీ నార్త్ ఇండియా నుంచి, లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్లో కన్నడ వాళ్ళందరూ ఎక్కువైపోయారని చెప్పి అవును సార్. ఇప్పుడు బిగ్ బాస్ 8 లో కూడా మనకు విన్నర్ నిఖిల్ గారు అయ్యారు కదా, చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తను ఒక కన్నడ వ్యక్తికి ఇలా ఇక్కడ అవార్డు రావడం ఏంటి అని. సరే, సో మేబీ ఆయన కన్నడ కావచ్చు, బట్ ఆర్టిస్ట్ లో కూడా చూస్తే లేడీ ఆర్టిస్ట్ లో కూడా ఎక్కువగా మనకి కన్నడ వాళ్ళు కనబడుతుంది. సో మన వాళ్ళ ఇదేంటంటే, మన తెలుగు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళు ఏమంటారు, మాకు తెలుగు వాళ్ళు ఆనరు, బొంబాయి వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, లేకపోతే బెంగళూరు వాళ్ళు, వీళ్ళు కావాలి. సరే, మన మన వాళ్ళు తమిళనాడు పోయి వెలుగుతున్న వాళ్ళు ఉన్నారు, పోనీ సరే ఇక్కడికి వచ్చారు, పొట్టకొట్టు కోసం వచ్చారు, ఏదో ఉద్యోగం, ఏదో రోల్స్ చేసుకొని బతుకుతున్నారు. మన తెలుగు ఇండస్ట్రీ మీద, మన తెలుగు సినిమా మీద, మన తెలుగు ప్రేక్షకులు ఇచ్చే డబ్బుల మీద, అసలు అది వాళ్ళు టీవీ కావచ్చు, ఓటీటీ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, తెలుగు ఫ్యాన్స్ ని బేస్ చేసుకొని బతుకుతున్నారు మీరంతా. సో ఇలా వచ్చిన మన తెలుగింటి అమ్మాయిల కొంపలు కూలుస్తుంటే మనం చూస్తూ ఊరుకుండాలి. అసలు ఊరుకోవద్దు. జానీ మాస్టర్ వాళ్ళ మిసెస్ మన తెలుగింటి అమ్మాయి, చక్కగా పద్ధతిగా పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని చూసుకుంటుంది మహాతల్లి, సంవత్సరాన్ని నెట్టుకొస్తున్న మహాతల్లి. ఆవిడికి నువ్వు ఇచ్చే ప్రొటెక్షన్ ఏంటి? చట్టం ప్రకారం, పోలీసుల ప్రకారం. ఎక్కడి నుంచో నార్త్ నుంచి వచ్చిన ఒక ఆవిడ మొగుడికి లైన్ వేసి మొగుడిని వాళ్ళలోకి దింపి ఆయనతో చట్టపటాలు వేసుకుని తిరుగుతూ ఈవిడ సంసారాన్ని నాశనం చేస్తే ఈవిడ కూడా ఎవరికి చెప్పుకోవాలి? ఇంకటితో ఆకుండా మళ్ళీ రివర్స్లో వీళ్ళ మీదే కేసులు పెట్టి వాళ్ళ ఉపాధి మీద, వాళ్ళ కడుపు మీద కొడితే, అంటే ఈ స్టేట్లో ఉన్న మహిళలకి, ఈ తెలుగు అమ్మాయిలకి మీరు ఇచ్చే, ఆల్రెడీ వాళ్ళ వల్ల సగానికి సగం మందికి ఉపాధి కోల్పోతున్నారు. పొట్ట మీద కొట్టడమే కాకుండా కొంపలు కూలుస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇండస్ట్రీలో ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ పోతారా? చాలా మంది చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు తెలుగు వాళ్ళు అంటే ఆ విధంగా ఒప్పుకోరని చెప్పేసి అక్కడి నుంచి ఆఖరికి నేను తెలుగు అమ్మాయిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడే స్టేజ్ లో ఉన్నారు మన తెలుగు అమ్మాయిలు. అంటే ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ గా ట్రై చేయడానికి వెళ్తే ఒక అమ్మాయి వచ్చిన తెలుగు మాట్లాడితే, అంటే కొంచెం కలర్ ఉన్నారు అనుకోండి, ఇంకొంచెం నేను నార్త్ ఇండియన్ లాగా చేస్తే మనకి ఎక్కువ స్కోప్. ఏం కర్మ మనకి. సో నేననేది ఏంటంటే, చట్టాలు మన స్టేట్ వాళ్ళకి, మన అమ్మలకి, మన అమ్మాయిలకి, తెలుగు అమ్మాయిలకి కూడా కాస్త ప్రొటెక్షన్ ఇచ్చేట్టు ఉండాలి. ఇవాళ ఒక కొంప కూలిపోయింది. 38 రోజులు ఆయన తీసుకెళ్ళి జానీ మాస్టర్ని జైల్లో పెట్టారు. ఆయన తీసుకెళ్ళి ప్రసాద్ బెహ్రాని కూడా, ఆయనకి పెళ్ళి అయ్యింది వాళ్ళకి. సో ఎక్కడి నుంచో వస్తారు, ఇక్కడ కేసులు పెడతారు. ఇక్కడ ఉన్న కొంపలు కూలిపోతున్నప్పుడు ఈ మహిళలకి ఉన్న రక్షణ ఏంటి? మన మహిళలకి రక్షణ లేదు, మన అమ్మలకి రక్షణ లేదు, మన అమ్మాయిలకి కాదు, మీరంతా ఇటుపక్కే ఉంటున్నారు. కాకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఒకటి మన వాళ్ళు అంత ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లు, కేసులను తిరగరు.
అండ్ వాళ్ళు ఎప్పుడైతే వస్తారో పద్ధతి ఉంటది వాళ్ళు ఎప్పుడైతే వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తారో అక్కడ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అందరం చెప్పండి మళ్ళీ అగైన్, ఎవరైతే ఇట్లా లంచాలకి మరిగి మన కేసులు పెడదాం ఎంతో కొంత గుంజుదాం అనుకునే వాళ్ళు లేకపోలేరు. వాళ్ళు కనుక అడ్వాంటేజ్ తీసుకున్నారు అనుకోండి సిచ్యువేషన్, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు కొన్ని చట్టాలు మన తెలుగింటి అమ్మాయిలకి మన అమ్మల కోసం చెయ్యాలి. అప్పుడే ఇక్కడ వీళ్ళకి రక్షణ ఉంటుంది. మీరు గమనించండి, చట్టాలు ఏదో మహిళల కోసం చేసే ఉంటున్నారు. ఎవరు వాడుకుంటున్నారు ఈ చట్టాలన్నీ కూడాను? మీరు గమనించండి, వీళ్ళందరూ ఇల్లు వదిలేసి వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటూ ఇక్కడ ఉండే కొంపలు కూల్చుకుంటూ మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అది ఎంత తప్ప, చాలా తప్పు. ఒక పచ్చని సంసారాన్ని కూల్చేసి మళ్ళీ వాళ్ళ మీదే కేసు పెట్టావు. యాక్చువల్ నీ మీద పెట్టాలి కేసు. మళ్ళీ దానికి అంటే మన మహిళలు, మన తెలుగు మహిళలు వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది వింతగా అనిపిస్తుంది. అవును సార్, రీసెంట్గా కూడా మనకు జబర్దస్త్ ఫేమ్ రీతి చౌదరి కూడా చాలా ఫేమ్లో ఉంది. ఒక స్కామ్ ఇరుక్కుంది, 700 రూపాయల భూ స్కామ్లో ఇరుక్కుంది. సో ఆమె స్కామ్ ఉందని చెప్పేసి ఆమె పేరు ఉందని చెప్పేసి అంటున్నారు కదా, ఎంతవరకు నిజమంటారు? ఫాలో అవ్వాలి, నాకు ఐడియా లేదు. ఎవరో చెప్తున్నా, అదే మన విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గర 700 crores అన్నమాట భూ స్కామ్ లో ఇరుక్కుంది ఆమె. ఆమెకి మ్యారేజ్ అయిందని కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఎందుకని ఇప్పుడు తెలిపింది, అంతకుముందు చెప్పలేదు. అసలు నో ఐడియా, బట్ నేను ఐ విల్ టేక్ ఎ లుక్. ఓకే, చూస్తాను. సో అసలు మీకు నేను అదే కానీ, కాకపోతే చెప్పేది ఏంటంటే ఈ ప్రొటెక్షన్ కోసం చేసే చట్టాలు నాకు మన ఎవరో ఒక లాయర్ చెప్తున్నారు. ఎప్పుడో ఎవరో వాళ్ళ ఆ అమ్మాయి ఎవరికో ఇచ్చారట, ఎవరింటికి కోడలుగా పంపించాము, ఆ అమ్మాయికి ఏదో రాసి రంపాన పెట్టేస్తున్నారు, వీళ్ళు లోపల వేసేయాలి అందరినీ, వీళ్ళ కోసం చట్టం తీసుకురావాలని చెప్పి ఎవరో రాజ్యసభ లోక్సభ ఆ టైంలో ఉన్నాడు బలవంతంగా పట్టుబట్టి ఒక చట్టం తీసుకొచ్చారట. వాళ్ళ ఫ్యామిలీ కోసం తీసుకొచ్చిన చట్టం ఇవాళ అందరికీ ఉరితాడే జుట్టుకుంది అని చెప్పన్నారు. అంటే సాక్ష్యాలు కూడా లేకుండా లోపలేసేటువంటి చట్టాలు అయితే ఉన్నాయో చాలా దారుణం అది. ఎప్పుడైతే అంటే నేను ఒకటి చెప్తున్నాను, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 493 అనేది చట్టం ఇందాక మీకు చెప్పాను కదా. సో ఆడది చేస్తే ఒక రైట్, మగాడు చేస్తే రాంగ్ అనేలే కదా. ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు సడన్ గా ఒక రోజున ఎవరన్నా సరే వద్దు నాకు నువ్వు వద్దని వెళ్ళిపోతే అవతల వాళ్ళు పడే మనోవ్యధకి అది నువ్వు తప్పు అని భావిస్తే చట్టం ప్రకారం ఎవరు వెళ్ళిపోయినా తప్పే అది. ఎవరికైనా 10 ఏళ్ళ శిక్ష. అలా కాదు, ఒకళ్ళు వెళ్ళిపోతే పర్లేదు రైట్, ఇంకోటి వెళ్ళిపోతే రాంగ్. ఇది చాలా తప్పు. సో ఇది ఏమవుతుందంటే మన సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నారు. ఇది సింపుల్ ఏంటంటే, ఆడవాళ్ళు మీరు ఎప్పుడైనా ఇప్పుడు రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోయి వెళ్ళిపోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు, ఎంతమంది చేసుకుని మిమ్మల్ని అడిగేవాళ్ళు లేడు అనే టైప్లో మీరు ప్రాపగండా చేస్తున్నారు. ఇదేనా సనాతన ధర్మం అంటే? అంటే అందరు కాదు, కొందరు చెయ్యొచ్చు అని చట్టం చెప్తోంది. చేయొచ్చు అంటే మన చట్టమే 493 ప్రకారం మీ మీద కేసులు పెట్టడానికి లేదు కాబట్టి మీరు వెళ్ళిపోండి హాయిగా. మగాడికి అలా కాదు, అమ్మో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, రోజు అమ్మాయికి ప్రామిస్ చేసేవాడి నువ్వు అమ్మాయితోనే ఉండాలి అంటే మగాడికి బాధ్యత ఉంది, ఆడవాళ్ళకి బాధ్యత లేదు. మగాడు ఒకళ్ళతోనే ఉండాలి, ఓకే, ఆడవాళ్ళు ఎంతమందితో అయినా ఉండొచ్చు. ఇదే నువ్వు చెప్పే సనాతన ధర్మం. అంత రివర్స్ రామాయణంలో ఉంది ఇప్పుడు. సో ఎవరైతే నా హిందుత్వం, నా దేశం, మన సనాతన ధర్మాన్ని రక్షిస్తామని చెప్పి గవర్నమెంట్ చేస్తున్నారో, ఇటువంటి చట్టాలు చేయడం వల్ల విచ్చలవిడితనం పెరిగి తప్పుడు మార్గాల్లోకి జనాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. సార్, బిగ్ బాస్ లో మీకు నిఖిల్ గారు విన్ అయినందుకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ హ్యాపీ మా. నాకు అలాంటి ఇదేం లేదు, కన్నడ తెలుగు ఫీలింగ్ ఏం లేదు. చాలా మంచివాడు నిఖిల్. ఎప్పుడు కూడా ఆ ఫీలింగ్ ఎప్పుడు చూపించలేదు. నేను కన్నడ వాడిని నేను ఎప్పుడు చూపించలేదు. సో వన్స్ దే ఆర్ హియర్, దే ఆర్ సెటిల్, ఇక్కడే ఉపాధి కోసం వచ్చారు, కన్నడ సీరియల్స్లో చేసుకుంటున్నాడు, ఉంటున్నాడు, నాకు అది ప్రాబ్లం కాదమ్మా. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మన తెలుగులో చేసుకుంటున్న వాళ్ళని నేను గౌరవిస్తాను. కానీ ఎప్పుడైతే వీళ్ళు మన వాళ్ళ మీద ఎక్కి తాండవం చేద్దాం అనుకుంటారో అప్పుడు నాకు కోపం వస్తుంది. ఎవరైనా రండి, భారతదేశంలో ఎవరైనా సరే. ఇప్పుడు నైనికా ఉంది ఒరిస్సా నుంచి, మన ఆయన పేరేంటి ఆదిత్య ఓం ఉత్తరప్రదేశ్ నుంచి, వీళ్ళందరూ వచ్చారు, చక్కగా తెలుగు నేర్చుకున్నారు, మన వాళ్ళగా మనలో కలిసిపోయారు, హ్యాపీగా ఉంటున్నారు. ఉండండి, హ్యాపీగా సంపాదించుకోండి, పేరు సంపాదించుకోండి. మీరు ఒక కంపెనీ పెట్టండి, దాంట్లో ఒక తెలుగు మందికి కొంతమందికి జాబులు ఇవ్వండి, మంచిదే, గుడ్. కానీ ఇక్కడ ఉండే వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి ఇక్కడ ఉండే వాళ్ళ జీవితాలు, ఇక్కడ ఉండే కొంపలు కోల్చడం అనేది చాలా రాంగ్.
బిగ్ బాస్ లో జెండర్ ఈక్వాలిటీ ఏమైనా ఉంటుందా సార్ మరి? జెండర్ ఈక్వాలిటీ గట్టిగానే ఉంది అక్కడ. గట్టిగానే. ఎందుకంటే బిగ్ బాస్ లోకి మందు సిగరెట్లు కూడా అలో ఉందని మందు అలవాట్లేదు, మందు అసలు అలౌడే లేదు. సిగరెట్లు ఇస్తారు ఎవరికైనా హ్యాబిట్ ఉంటే. వాళ్ళకి ఏమవుతుందంటే అని చెప్పి వాళ్ళు చంద్రముఖి అయిపోతారని వాళ్ళకి రోజుకి ఇన్ని అని చెప్పి ఇస్తుంటారు. అలా కొంతమందికి నన్ను అడిగారు, మనకు అలవాట్లేదు అసలు. ఓకే. విష్ణుప్రియ అలాగే పృథ్వీ గారికి లవ్ ట్రాక్ నడిచింది. అది కేవలం ఒక టీఆర్పీ రేట్ కోసమేనా లేదంటే రియల్ గానేనా లవ్? ఏమో అంటే నాకు ఎప్పుడు అది టీఆర్పీ కోసం అని అనిపించలేదు. బట్ దట్ హెల్ప్ ఫర్ టీఆర్పీ ఖచ్చితంగా. టీఆర్పీ వాళ్ళు జెన్యున్ గానే ఇష్టపడ్డారు. జెన్యున్ గానే తను పృథ్వీని ఇష్టపడింది. పృథ్వీకి కూడా ఇష్టం ఉన్నా కూడా హీ హ్యాస్ సమ్ అదర్ కమిట్మెంట్స్. తను అది ఓపెన్ గానే చెప్పేశాడు. నాకు ఇష్టమే కానీ రిలేషన్లు ప్రేమలు ఇలాంటివి నాకు లేదు, నాకు నువ్వు అంటే ఇష్టమే కానీ ప్రేమించుకొని పెళ్లి చేసుకునే అట్లాంటి ఉద్దేశాలు లేవు అని చెప్పేసి. ఓకే. అది అంటే నార్మల్గా అదే జెండర్ ఈక్వాలిటీ ఎలా అంటే అంటే లేడీస్ కూడా కొంతమంది సిగరెట్ తాగుతూ ఉంటారు. సో అలా బయట పెట్టారనమాట. అంటే జెంట్స్ తాగేది ఎక్కువ చూపిస్తుంటారు. అది ఏదైనా సరే, ఏదైనా నెగిటివ్. ఇప్పుడు సోనియా ఉంది, తన మీద మొత్తం నెగిటివ్ చూపిస్తున్నారు. ఎందుకని అలా? అంటే నెగిటివ్ చూపిస్తే టీఆర్పీ కోసమేనా లేదంటే నిజంగా తన నెగిటివ్నా? ఈ షో టీఆర్పీ కోసమే, టీఆర్పీ కోసమే, ఇంకా వేరే ఏం లేదు. టీఆర్పీ కోసం వాళ్ళు ముందుగానే చెప్తారు, మీకు నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు, మాకు ఏది అనిపిస్తే మేము అది వాడుకునే హక్కు మాకు ఉంటుంది అని వాళ్ళు అగ్రిమెంట్లో రాస్తారు. అవన్నీ చదువుకొనే నువ్వు వస్తావు. ఇది టీఆర్పీ కోసం మాత్రమే వాళ్ళు హైలైట్ చేస్తారు. ఎందుకంటే నువ్వు కూర్చొని ప్రవచనాలు చెప్తే వినేవాడు ఎవడు లేడు అక్కడ. ఆడియన్స్ అంతా ఎలా ఉంటారు, కొట్టుకోండి రా, కొట్టుకోండి, తిట్టుకోండి, అలాంటివే కావాలి మాకు, అవే మాకు ఎంటర్టైన్మెంట్ అనుకునే వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు స్పైడర్ అని ఒక సినిమా వచ్చింది చూసారా, దాంట్లో మన ఎస్జే సూర్య ఉంటాడు, అందరూ ఏడుస్తుంటే అనుకుంటుంటాడు చూడండి. అలాంటి ఒక ఉంటారు కొంతమంది. సో మేబీ వాటికే ఎక్కువ టీఆర్పీ రేటింగ్లు వస్తాయని కొంత నమ్మకం అనుకుంటా, అటువంటివి ఎక్కువ చూపిస్తారు. అవును. మరి తన మ్యారేజ్ అయింది సో రీసెంట్ గా, పాపం. పాపం ఏముంది, హాయిగా ఉంది. అదే. ఓకే. మణికంఠతో మీకు ర్యాప్ ఎలా అనిపించింది? గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ హస్బెండ్ యష్, సోనియా వాళ్ళ హస్బెండ్ నిజంగా అప్రిషియేట్ చేస్తాను. లైక్ ఏమి ఇట్లాంటివి జరిగిన స్పోర్టివ్గా తీసుకొని, ఒక పాజిటివ్ దీంట్లో తీసుకొని తను ఎంత ఎంత తర్వాత వాళ్ళ పెళ్ళికి వెళ్ళలేకపోయింది, సత్యనారాయణ స్వామి వ్రతంకి వెళ్ళాను. బట్ వాళ్ళ అన్యోన్యత చూస్తే చాలా ముచ్చటేస్తుంది అనమాట. అంటే లైఫ్లో ఇంతకుముందు ఏమన్నా జరిగి ఉండొచ్చు, వీళ్ళ లైఫ్లో ఏమన్నా జరిగి ఉండొచ్చు, ఆ అమ్మాయి లైఫ్లో ఏమన్నా జరిగి ఉండొచ్చు, బిగ్ బాస్లో ఏమన్నా జరిగి ఉండొచ్చు. బట్ అంతా అయిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత ద యాక్సెప్టెన్స్ అండ్ లవ్ అండ్ సపోర్ట్ ఒకరికొకరు అందించుకుంటుంది చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అలాగే ఉండాలి కూడా. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంత అలా ఉంటేనే కదా హ్యాపీగా ఉంటుంది. దట్స్ నిజంగా అటువంటి హస్బెండ్ నిజంగా అప్రిషియేట్ చేయాలి. మణికంఠ గారితో మీ ర్యాప్ ఎలా ఉంటుంది సార్? మణికంఠతో అప్పట్లో నాకు కొంచెం కోపం ఉండే. కోపం ఎందుకంటే ఇన్ ద సెన్స్ తల్లిదండ్రుల గురించి ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పడం అనేది నాకు నచ్చదు. ఇది గేమ్కి వాడద్దు అనేది నా పాయింట్. మరి సింపతి గేమ్ ఆడచ్చు కానీ మరి ఆ రేంజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ తర్వాత నేను వెళ్ళిపోయే టైంకి కూడా ఓకే, పెద్ద అంత ఫ్రెండ్షిప్ లేదు. కానీ వచ్చిన ఫస్ట్ డే నేనే అతనికి బెస్ట్ ఫ్రెండ్. గమనిస్తే మీకు తెలుసో లేదో, మేబీ నేనే అతను ఫస్ట్ ఎలిమినేట్ చేస్తే అందరూ, నేను ఆ రోజు అనిల్ రావిపూడి గారు వచ్చి ఎలిమినేషన్ వీళ్ళిద్దరిని, సీతానిను మణికంఠని నిలబెట్టినప్పుడు అందరూ మణికంఠకే ఇస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అతను మూలన కలవకుండా ఉండేటప్పటికీ అందరికీ అదే పాయింట్ అయింది. చాలా తక్కువ టైంలో ఏం పాయింట్ చెప్తారు ఎవరు కూడా, అందరూ ముచ్చుమొహం వేసుకుని మూల నడిచారు, అతను కలవట్లేదు కాబట్టి అందరూ అతన్ని చేశారు. మెల్లగా అందరూ నామినేట్ చేస్తుండే కొద్దీ అతని మొహంలో ఇది మారిపోయింది, ఏడుపు వచ్చేస్తుంది. వాడిని చూసి నాకు బాధ వేస్తుంది, అయ్యో పాపం పిల్లడు అని చెప్పి నేను నామినేట్ చేయలేదు. నేను సీత నామినేట్ చేశాను, ఏ రీజన్ లేకపోయినా కూడా. అప్పుడేమనుకున్నానంటే వీడు పురుష పక్షపాతి. అనిల్ రావిపూడి కూడా అన్నారు అన్నమాట, నాకు తెలిసి నువ్వు అమ్మాయిని నామినేట్ చేస్తా, చేయలేదా, ఓకే సార్ అని చెప్పి అమ్మాయిని నామినేట్ చేశాను. బట్ ఆ రోజు సాయంత్రం తర్వాత కూర్చోబెట్టి, ఎందుకు రాకేస్తారు మనుషుల్లో గలువు, మరి అంత ఇది చేయకు అంటే, నా ప్రాబ్లమ్స్, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అది ఇదని చెప్తే నేను ఎక్కువ కూడా అడగల. ఎందుకంటే నాకు రెట్టిచ్చి పాపం మా బాధని పెంచాలనే ఉద్దేశం కూడా లేదు. బట్ ఏదో 4-5 మంచి మాటలు చెప్పి ఇది చేశాను. బట్ తర్వాత నెక్స్ట్ టైం నామినేషన్లో మణికంఠ ఎప్పుడైతే ఈ ఫ్లాష్ బ్యాక్లు చెప్పుకుంటూ వచ్చాడో, నాకు అస్సలు ఐ కుడెంట్ టేక్ ఇట్.
అవసరం లేదు, ఎవరు అడగలేదు కూడా. బట్ తర్వాత అతను మారడం, అతను చాలా చేంజెస్ వచ్చాయి. ఎంత మారాడంటే బయటకు వచ్చే టైంలో లైక్ మంచి పాజిటివ్ గా బయటకు వచ్చాడు. తర్వాత రైట్ నో వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అదే తన వైఫ్ అంటే ఏదైనా గేమే. బయటకు వచ్చిన తర్వాత మేమందరం కూడా ఏ రకమైన ఇది లేదు. అసలు అది ఏం జరిగింది అనేది గుర్తు కూడా పెట్టుకో. మీరు అడిగితే తప్ప నేను గుర్తు తెచ్చుకోవట్లే కానీ అదర్వైజ్ వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. మంచి మనిషి, అందరూ మంచి. నేను సోనియా ఇంత మంచి అమ్మాయా అని బయటకు వస్తే నాకు అనిపించింది అప్పట్లో. అంటే అక్కడ నాకు ఒక గయ్యాళి గంపలాగా అరుపులు, కేకలు, అదరగాండం ఇవన్నీ కనిపించి బయటకు వస్తే షీ సో నైస్. సచ్ అంటే అదే అన్నాను, గేమ్ కోసం ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు ఫాలో అయ్యారు. బట్ బయటకు వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతారు. నీలి రంగు వెలిసిపోయే డుమ్ 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 డుమ్, అసలు రంగు తెలిసిపోయే డుమ్ 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 అన్నట్టు వాళ్ళ రియల్ కలర్స్. దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ అందరూ. ఓకే సార్, నిఖిల్ గారు జనాలు ఓట్లేయడం వల్ల గెలిచారంటారా? డౌట్ లేదు. దీనికి కారణం ఏంటంటే తెలుగు ప్రేక్షకుల్లో కూడా బాగా గట్టి సపోర్ట్ ఉంది, అండ్ అలాగే కర్ణాటక ప్రేక్షకుల్లో కూడా గట్టి సపోర్ట్ ఉంది. అదే ఐ మీన్ 3 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక సపోర్ట్. పాపం మన గౌతమ్కి 2 రాష్ట్రాల వల్ల కొంత డెవలప్ అయింది, లేకపోతే గౌతమ్ గెలిచుండేవాడు అనిపించింది. నిఖిల్కి మన రాష్ట్ర సరిహద్దులు దాటి అభిమానం ఉండడం వల్ల అడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటంటే తప్పలేదు, మన ప్రోగ్రామ్ ని వాళ్ళు ఆదరిస్తున్నారు కదా, మరి వాళ్ళ ఓట్ వ్యాలిడే కదా. తప్పకుండా మనకి టీఆర్పీ రేట్లు పెంచుతున్నారు. ఎందుకంటే హిందీ బిగ్ బాస్ ని కూడా దాటేసి తెలుగు బిగ్ బాస్ రేటింగ్లు వెళ్ళిపోయాయంటే గ్రేట్. అసలు దానికి కన్నడ వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉంది, తమిళ వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉంది. మరి దానికి మాత్రం వాళ్ళు కావాలి, వాళ్ళ ఓట్లు మాత్రం కాదంటే ఎట్లా యాక్సెప్ట్ చేయాలి. సార్, రీసెంట్ గా మనకు రేవతి ఇష్యూ తెలిసిందే. రీసెంట్ గా మనకు రేవతి ఇష్యూ వల్ల బెనిఫిషియర్స్ కూడా రేవంత్ రెడ్డి గారు బంద్ చేశారు. ఎలాగో ఇప్పుడు మనకు సంక్రాంతి సీజన్ కాబట్టి పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సో ఇండస్ట్రీ పరంగా దీనికి ఏమైనా? అమ్మ, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ గురించి కన్నా ప్రేక్షకుల గురించి ఆలోచించడం మంచిది. సో ఒక ప్రొడ్యూసర్ ఎంత లాభం చేసుకున్నాడు, ఆ హీరో ఎన్ని కోట్లు తీసుకున్నాడు అని చెప్పి మనం సంకలు గుర్తుకోవడం కాకుండా, మనం ఫ్యామిలీ తోటి ఒక సినిమాకి వెళ్ళాలంటే మనకి ఎంత పడుతుంది? పాప్కార్న్ రేట్లు ఆకాశం అందుతున్నాయి. ఒక సగటు ఫ్యామిలీ వెళ్ళి చూడాలంటే ఒక 5-6 వేలు వదిలిపోతుంది, ఒక 4 ఉన్న ఫ్యామిలీలు వెళ్ళి చూడాలంటే. సో మంచికో చెడుకో బెనిఫిట్ షోస్ ఆపేయడం వల్ల ఎవరైతే ఈ అత్యుత్సాహం చూపించి ఇంట్లో నుంచి డబ్బులు గుంజుకొని వచ్చి, పాపం చూసేదంతా జనరల్ గా మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ, వాళ్ళ ఫ్యామిలీ మీద గట్టిగా భారం పడుతుంది. అందులో సంక్రాంతి అంటే 2-3 సినిమాలు వచ్చాయనుకోండి పెద్ద హీరోలవి, ఇప్పుడు పర్సు ఖాళీ అయిపోతుంది, ఇల్లు గొల్ల అయిపోతుంది. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే టికెట్ రేటు పెంచడం వల్ల ఇండస్ట్రీ బాగుపడుతుంది, ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఇది కాదు, టికెట్ రేటు సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అనే కోణంలో మనందరం మాట్లాడాలి. ఇండస్ట్రీ తరపు నుంచి కాదు, ప్రేక్షకుడి తరపు నుంచి మాట్లాడండి. నేను ఎప్పుడు ప్రేక్షకుడి తరపు నుంచే ఉంటాను. 150 రూపాయలు గుడ్, ఎట్ ద మ్యాక్సిమం 200 రూపాయలు, అది కూడా నేను ఒప్పుకోను. అది సో 150 రూపాయలు. ఇప్పుడు ఆ ముఫాసా సినిమా ఉంది, దానికి 150 రూపాయలు టికెట్. అది ఎన్ని కోట్లు పెట్టి తీశారు? నేను మన పుష్ప కన్నా ఆల్మోస్ట్ డబుల్ ద బడ్జెట్ అనుకుంటా. మరి పుష్ప 2కేమో అంటే క్రేజ్ని సొమ్ము చేసుకోవచ్చు, కానీ ఇది కూడా ఒక జోదం లాగానే ఉంటుంది. ఇప్పుడు మందు, జోదం, అలాగే సినిమా కూడా ఒక టు ఎన్ ఎక్స్టెంట్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి వెళ్ళిన కిక్ కోసం చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. మీరు ఇట్లా పెంచుకుంటూ పోయారంటే రేపు ఉండే పెళ్ళం పుస్తలు అమ్మేసి కూడా టికెట్లు కొనుక్కునే వాళ్ళు తయారవుతారు. అభిమానం ఉండాలి, మరీ ఎక్కువ అభిమానమైనా ఇలానే అవుతుంది. అది ఉండదు, మీ అభిమానం ఎంతైనా ఉండండి, దాన్ని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఈ రేట్లు పెరగకుండా చూడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది డిబేట్లు ఇవన్నీ కూడా ఇండస్ట్రీ కాదు, ప్రేక్షకుడు ఇటు సైడ్ రండి, ఇటు సైడ్ ఆలోచించండి. ఎందుకు అంత రేట్లు పాప్కార్న్ కి, ఎందుకు అంత రేట్లు కూల్ డ్రింక్ కి, ఎందుకు అంత రేట్లు టికెట్లకి? ఇది సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురండి ఫస్ట్, అంతే. రేవతి గారి ఫ్యామిలీకి కూడా తను బాగా సపోర్ట్ చేశారని చెప్పేసి విన్నాం, అదే అల్లు అర్జున్ గారు. అయినా కానీ ఎందుకో మరి తన మీద రాలేదని జరిపారు. సో కేవలం ఇదేమన్నా రాజకీయం కుట్ర పరంగా జరుగుతుంది? రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు.
ఎందుకంటే అమ్మా ఇప్పుడు బోల్డ్ అని మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇలాంటి స్టాంపేడ్స్ జరిగినవి. అవును. ఆ, అయితే ఈ స్టాంపేడ్ జరిగింది ఏ రకంగా జరిగిన, ఎవరి లోపం వల్ల జరిగిన బాధ్యత ఎవరిది? ఆర్గనైజర్స్ది, పోలీసులది. మొట్టమొదటి బాధ్యత వీళ్ళిద్దరిది. ఎక్కడైనా సరే లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. సరే మనిషి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ తప్పు ఎవరిది అని చెప్పి వీళ్ళదా వాళ్ళదా అని లెక్కలేసే ముందు అసలు చచ్చిపోకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసులది, థియేటర్ యాజమాన్యం, వీళ్ళందరికీ కూడా. చచ్చిపోయిన తర్వాత ఇదిగో నువ్వు నీలో లోపాలు ఉన్నాయని చెప్పి నువ్వు చెప్పడం అనేది ముందేం చేసావు? సరే అల్లు అర్జున్ వస్తున్నాడు, ఆపే, నీ బాధ్యత కదా. వచ్చేసాడు సార్, మేమేం చేస్తాం సార్, చచ్చిపోయారు సార్, మేమేం చేస్తాం సార్ అంటే, అరే నువ్వు పోలీస్ అయ్యా, నీకు జీతాలు ఇస్తున్నది నేను, మీకు ట్యాక్సీలు కడుతున్నాం మేమందరం కూడా జనాలు రక్షించడానికే కదా. మీరు జనాల్ని లాఠీలతో కొడతారు, అక్కడ లాఠీ చార్జ్ జరిగింది, మీరు జనాల్ని లాఠీలతో కొడతారు, అక్కడ చచ్చిపోతే వాళ్ళు చచ్చిపోయింది, వీడవాళ్ళు చచ్చిపోయింది, చచ్చిపోకుండా ఆపాల్సిన బాధ్యత లేదా? అయిపోయిన తర్వాత వచ్చి మీరు చేస్తున్నారు. చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకోవడం అంటారు చూసారు. దానివల్ల ఏం ప్రయోజనం? ప్రాణం అయితే తీసుకురాలేరు కదా. నిందలు వేసుకోవడానికి పనికొస్తాయి, రాజకీయాలు చేసుకోవడానికి పనికొస్తాయి, లేకపోతే మాట పెరిగి, లేకపోతే ఆయన ఏదైనా ఈగోయిస్ట్గా మాట్లాడి ఉండొచ్చు, మన పవర్ ఏదో చూపిద్దాం అనుకో ఉండొచ్చు. ఒక్క రోజైనా సరే ఈయన లోపల ఇయ్యాలి, లోపల కూర్చోబెట్టి వీడికి చూపించాలి అనే తాపత్రయమే నాకు ఎందుకో ఎక్కువగా ఉండదు. ఎందుకంటే హైకోర్టులో బెయిల్ ఇచ్చినా కూడా టెక్నికల్ రీజన్స్ చెప్పి ఆ రోజు రాత్రంతా ఆయన అక్కడ ఉంచి తర్వాత రోజు పంపించారు. సో ఇది జస్ట్ ఒక ప్రతీకార చర్య అన్నట్టుగా సామాన్యుడికి అనిపిస్తుంది ఖచ్చితంగా. లేకపోతే ఇప్పుడు బెయిల్ వచ్చేసిన తర్వాత ఆయన పారిపోతాడా? ఏం లేదు. ఆయన ఆ సినిమాలో స్మగ్లర్ కావచ్చు, సినిమాలో స్మగ్లర్ కావచ్చు, ఆయన నిజంగా ఏం కాదు కదా. అది కావాలని ఆయన్ని పట్టే పెట్టడానికి చేసినట్టుగా అనిపిస్తుంది. ఇది కొంతమంది ఏ రకంగా చెప్తారంటే, ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో కూడా ఆయన నన్ను రోజులు పెట్టారు కదా, ఈయనకి కూడా తెలియడం కోసం వాళ్ళు ఎవరన్నా చేయించారా ఇలా దీనిలో వెనకాల. ఇప్పుడు ఆయనేమో ఒక పార్టీ, ఈయనేమో ఎలక్షన్ టైంలో వేరే పార్టీని సపోర్ట్ చేశారు. ఎందుకు ఓపెన్ సీక్రెట్ కదా, వైసీపీని సపోర్ట్ చేశారు, ఆయన జనసేన సపోర్ట్ చేశారు. ఆయన లోపలేసారు. ఆయన లోపలేసినప్పుడు ఆయన భార్య పిల్లలు ఎంత బాధపడ్డారు, ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన భార్య పిల్లలు కూడా ఎంత వేదన అనుభవించుంటారు. అది కూడా ఈయనకి తెలియాలి కదా అని చెప్పి ఈయన మీద ఏమన్నా అటువంటి కుట్ర ఏమన్నా చేశారా? నీకు తెలియాలి కదా బాధ. అంటే ఆయన వెళ్ళడానికి ఈయనే కారణం అనుకుని వీళ్ళు నమ్ముంటారు బేసికల్. ఉండొచ్చు, ఉండకపోతే మనకేం తెలియదు, ఊరికే ఊహాగానాలు మాత్రం ఉంటాయి. ఎందుకంటే పుష్ప సినిమాకి కొరియోగ్రఫీ చేస్తుంది కాబట్టి. సో బేసికల్లీ ఇవన్నీ రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చట్టం, న్యాయం అనేవి నిలబడ్డాయా? లేదు ప్రతీకారం లేకపోతే కుట్రలు నిలబడుతున్నాయా? ఎందుకంటే బెయిల్ వచ్చినా కూడా ఏదో రకంగా టెక్నికల్ రీజన్స్ చెప్పి ఆయన ఒక రోజైనా పెట్టి చూపిద్దాం అనే ఒక కోణమే ఒక సామాన్యుడిగా నాకు అర్థమైంది అక్కడ. అలాగే కనబడుతుంది. మీరు చట్టంలో ఒక సేయింగ్ ఉందమ్మా, న్యాయం చేయడమే కాదు న్యాయం చేసినట్టు జనాలకి అనిపించాలి అనేది జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. మీరు న్యాయం చేయడమే కాదు, మీరు న్యాయం చేసినట్టు జనాలకి అర్థం అవ్వాలి. సో మీరు అయ్యా ఆయన మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అభివాదం చేశాడు, మేము చెప్తున్నా వినట్లేదని మాకు చెప్పడం ఏంటి? మీరు పోలీసులు, మీరు కదా చర్యలు తీసుకోవాల్సింది. రేపు ఇంకొకళ్ళు చచ్చిపోతే ఏం చేస్తున్నావు? అంతా అయిపోయిన తర్వాత వీడియోలు తీసి ఆ వీడియోలు చూపించడానికే మాకు కాదు కదా. ఇంకొకటి ఏంటంటే కొన్ని అంటే మీరు రావద్దనుకుంటే రావద్దను, ఆపాల్సిన బాధ్యత మీది. మీరు వెళ్ళనిచ్చి పొడవనిచ్చి మనిషిని చంపేయించిన ఇదిగో ఈ మూవీ వల్ల ఇతని వల్ల చనిపోయారని చెప్పేసి ఒక టాప్ ఏర్పరిచింది. ఇంకొకటమ్మా, ఇప్పుడు మన నడ్డి వేరచుగట్టు ఛార్జీలు పెంచడం ఇవన్నీ కూడా ఎవరిస్తున్నారు పర్మిషన్లు? గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ పెంచుకోని ఇష్టం. 300, 500, 600 అమ్మా టికెట్. 600 రూపాయలు ఒక టికెట్ మనిషి. సో ఇప్పుడేమో రికార్డులో బ్రేకులు అండి మావి అద్భుతాలండి, చేసుకోండి రికార్డులన్నీ బ్రేకులు చేసుకోండి, బాగానే ఉంది. కానీ దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంటే కదా. సో ఒక పక్కన మేము సినిమాలకి ఎంకరేజ్ చేస్తున్నాం కదండి, మీరు అడిగిన రేట్లు ఇస్తున్నాం కదండి అంటే ఎవరికి బెనిఫిట్ చేయాలి? నువ్వు నాకు కదా.
ఓటేసిన సామాన్యుడికి కదా నువ్వు బెనిఫిట్ చేయాల్సింది. నువ్వు నా గురించి మాట్లాడు. రేట్లు ఎందుకు పెంచుతున్నావు నువ్వు? రేట్లు పెంచుకోమనేది నువ్వే. మళ్ళీ వాళ్ళ మీద ఇంకొకటి కొంతమంది కూడా చెప్పేది ఒకటి ఉంది. రేట్లు పెంచుకోవడానికి కొన్ని సూట్ కేసులు కూడా మారుతాయి, చేతులు మారే. సూట్ కేసులు మారితేనే వాళ్ళకి రేట్లు పెంచుకునే పర్మిషన్ వస్తుంది. నాకేమి సాక్ష్యాలు ఆధారాలు లేవు కానీ బట్ రూమర్స్ అయితే కొన్ని ఉంటుంటాయి. ఎప్పుడైతే ఈ బేరాలు సారాలు సరిగ్గా జరగవో అప్పుడు మనం ఏంటో చూపిద్దామని చెప్పి కూడా లోపల వేసాను కొంతమంది. రూమర్సే, జనాల్లో ఉన్న రూమర్స్ మేము ముందుకు తీసుకొస్తున్నాను నేను. ఇవి ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ పక్కన పెడితే ఈ పుష్ప 2 సినిమా 2,000 కోట్ల దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు. మన భారతదేశంలోనే 1,000 కోట్ల పైన దాకా చేసింది. సో ఈ 1,000 కోట్లు చేసిందంటే 30% ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుంది. ఏ స్టేట్లో వాళ్ళకి ఆ స్టేట్లో. మన స్టేట్లో పెంచిన రేట్లకు తగ్గట్టుగానే భారీగానే ఆ ట్యాక్స్ మన రాష్ట్ర ఖజానాకి వెళ్తుంది. మరి మన రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పథకాలు పేదలకి, రైతులకి ఇవన్నీ కూడా పెడుతున్నప్పుడు వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయేమో? మీరు, నేను, బిజినెస్ మెన్స్ వీళ్ళందరూ కట్టే ట్యాక్స్. మీరు నేను తక్కువ కట్టచ్చు, బిజినెస్ మెన్లు గట్టిగా కడతారు ట్యాక్స్ కదా. సో వాళ్ళు కట్టేది ట్యాక్స్ కావచ్చు, వాళ్ళు కట్టేదానికి ట్యాక్స్ అని పేరు పెడుతున్నావు. బట్ అవి తీసుకొని నువ్వు పంచేదానికి మీ యొక్క దయా హృదయం అని చెప్పి పథకాలు, మేము పేదల కోసం మా ప్రభుత్వం అది చేస్తాం, ఇది చేస్తాం. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీకు పార్టీ ఫండ్ ఇస్తున్నారు బిజినెస్ వాళ్ళు, నీకు ట్యాక్సీలు కడుతున్నారు బిజినెస్ వాళ్ళు, సినిమా వాళ్ళు, ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళని తక్కువ చేసి చులకన చేసి చూడకు. ఎందుకంటే ఒక మాట అన్నారు పెద్ద ఆయన ఏం చేస్తాడండి? ఆయన ఏమన్నా సోల్జరా? సినిమాలు చేసుకుంటున్నాడు, ఆయన బిజినెస్ చేసుకుంటున్నాడు. ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు, బిజినెస్ చేసుకుంటున్నాడు. మరి ఆ బిజినెస్ వల్లే కదా నీకు కోట్ల రూపాయలు వచ్చి చేరుతున్నాయి నీ ఖజానాలో. నువ్వు అందరికీ పంచగలుగుతున్నావు డబ్బులు, పథకాలు అని చెప్పి, లేకపోతే ప్రాజెక్టులకి వీటికి కట్టడానికి డబ్బులు వస్తున్నాయి కదా దానివల్ల. అది కూడా ఒక రకమైన సేవే కదా. తక్కువ చేసి మాట్లాడకూడదు. బిజినెస్ మ్యాన్ అంటే వాడేదో లాభం కోసం మాత్రమే చేసుకుంటున్నాడు అని కాదు కదా, నీకు ట్యాక్స్ కడుతున్నాడు కదా. ప్రతి ఒక్కడు కూడా దేశ సేవ చేస్తున్నాడు. ఇక్కడ మీరు యాంకరింగ్ చేసి ఏదో కొంత చైతన్యం క్రియేట్ చేస్తున్నారు. నేను ఒక సామాన్యుడి తరపున ఛార్జీలు పెంచకండి అని చెప్పి పోరాడుతూ నేను కొంత సేవ చేస్తున్నాను. ఎవరి తాహతలో వాళ్ళు సేవలు చేస్తూనే ఉన్నారు. ఎవరిని మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ సైనికులు, రైతులు, అమ్మలు కాదు, ప్రతి ఒక్కళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటేనే దేశం ఉంటుంది. ఎవరిని కించపరచకూడదు అనేది నా పాయింట్ ఇక్కడ. సో బేసికల్లీ ఓవరాల్గా అటు ఇటు అన్ని రకాలు ఉన్నాయి. రేట్లు పెంచుకోవాలనుకోవడం అత్యాశ, అది వాళ్ళది. అలాగే రేట్లు పెంచుకోవడానికి వీలు కావాలి, ట్యాక్సులు తీసుకోవడానికి వీలు కావాలి. బట్ అట్ ద సేమ్ టైం మిస్హ్యాప్ జరిగినప్పుడు అది నీ వల్ల జరిగింది, ఇది నీ వల్ల జరిగింది అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోవడం. మా బాధ్యత ఎవరిది? పుష్ప వాళ్ళదా? జనం బాధ్యత ఎవరిది? పోలీసులది, గవర్నమెంట్ది. చచ్చిపోయిన తర్వాత నువ్వు వచ్చి వాడి వల్ల చచ్చిపోయాడు, వీడి వల్ల చచ్చిపోయాడు అంటే అప్పటిదాకా చచ్చిపోయి ఎలా చచ్చిపోనిచ్చావు నువ్వు అసలు మనిషిని? మాకు తెలియదండి అంటే తెలియదంటే ఎట్లా అంటావు? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఎవడో బాంబు పెడతాడు, ఇంటెలిజెన్స్ ఉంది కదా. ఇగో ఆగస్టు 15 రోజున పలానా టెర్రరిస్ట్ పలానా చోట బాంబు పెడతాడు, ముందుగానే సమాచారం వచ్చి దాన్ని డిఫ్యూజ్ చేసి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే జన నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కాపాడడం, ఆస్తి నష్టం కాపాడడం పోలీసుల బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత. నువ్వు అది చేయడం మానేసి అయిపోయిన తర్వాత వచ్చి ఈ బాంబు కసబ్బు పేల్చాడు కాబట్టి మేము వాడిని ఊరి తీసి చప్పట్లు కొట్టాడు మాకంటే, అరే బాంబు పేలకుండా చూడాలి నువ్వు ఫస్ట్. అక్కడ నువ్వు విఫలం చెందావు. ఇప్పుడు అది కప్పిపుచ్చుకోవడానికి ఆయన తీసుకెళ్ళి ఒక రోజు జైలు కూర్చోబెడితే ఇప్పుడు జనాలు నీకు చప్పట్లు కొట్టాలా? సార్ మీకు 18 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి కదా, ఎందువల్ల, దేనికి? ఒకసారి మీ లైఫ్ స్టోరీ ఏంటి మాకు చెప్తారా? మాకు కూడా ఒక క్యూరియాసిటీ. ఏం లేదమ్మా, ప్రతి సంవత్సరం కూడా ఎక్సలెన్స్ ఇన్ ఇండియన్ రేడియో ఫోరం అని భారతదేశం మొత్తం మీద ఇది జరుగుతాయి. మొత్తం అన్ని రేడియో స్టేషన్స్కి, అన్ని FM రేడియో స్టేషన్స్కి కలిపి అవార్డ్స్ ఇస్తారనమాట. అలా దాంట్లో మనకి ఉత్తమ ప్రోగ్రాము, ఉత్తమ ఆర్జే, ఉత్తమ ప్రోమో, ఇలా రకరకాల కేటగిరీస్లో అంటే మనకి నంది అవార్డ్స్ ఇవి జరుగుతాయి కదా, అలా ఇస్తారన్నమాట. సో మనకి చాలా అవార్డ్సే ఉన్నాయి. బట్ ఇండియా మొత్తం మీద ద బెస్ట్ అవార్డు అని భావించేది ఏదైనా ఉందంటే అది ఎక్సలెన్స్ ఇన్ ఇండియా రేడియో, ఇండియన్ రేడియో.
IRF అవార్డ్ అంటారు దాన్ని. ఇట్స్ లైక్ అన్ ఆస్కర్ టు ఎనీ రేడియో జాకీ. 18 తీసుకున్నారు కదా, సో ఎలా ఇండియాలో అనిపించింది? హైయెస్ట్ నాదే, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నేషనల్ అవార్డ్స్, ఐ మీన్ ఇండియన్ రేడియో ఫార్మ్ అవార్డ్స్ ఓకే. నాకే వచ్చినాయి. సో ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే ఉంది దానికోసం. కంటెంట్ అంతే కింగ్ అంతే. నేను చెప్పాలంటే చాలా మంది ఆర్జీల కన్నా నా వాయిస్ ఏమంత గొప్పగా ఏమి ఉండదు. ఏదో నాది నార్మల్ వాయిస్ లానే ఉంటుంది తప్ప నేను అని చెప్పి అంత బేస్ అలాంటిది ఉండదు నా దగ్గర. మామూలు క్యాజువల్గానే మాట్లాడతాను నేను. అండ్ ఓన్లీ నా స్ట్రెంగ్త్ కంటెంట్, స్పాంటినిటీ, విట్, ఒక ఇన్సైట్ఫుల్ అంటాం, అంటే ఆలోచింపజేసేటువంటి ఒక టాక్. సార్ అంత న్యాచురల్గా వేస్తుంటారు పంచులు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అమ్మా. నాకు ఎప్పటి నుంచో తెలియదు, బట్ నాకు ఊహ తెలిసి ఇంజనీరింగ్ మా క్యాంటీన్లో కూర్చొని సరదాగా ఫ్రెండ్స్ తొందరతో జోకులు వేసుకుంటూ అలా అలా సాగిపోయే టైంలో రెగ్యులర్గా అలా అలా అంటే నేను ఒక్కటి మేబీ ఎవరన్నా సరే ఇలా స్పాంటేనియస్గా ఉండాలనుకునే వాళ్ళకి నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, చెత్తగా ఉన్నా పర్లేదు, కొత్తగా ఉండేది చూసుకో ఏదైనా సరే. ఎవరో ఏదో జోక్ చెప్తారు, అది బాగుంది, అదే తీసుకొచ్చి ఎక్కడో మనం రిపీట్ చేయడం కాకుండా మీకు ఏది వస్తే అది క్వాలిటీ బాగుందా లేదా ఆలోచించకండి, వేసేయండి. అలా వేస్తున్నారు అనుకోండి, మీ ఆటోమేటిక్గా అది ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా మీ బ్రెయిన్ ట్యూన్ అవుతుంది. అది కొన్నిసార్లు పేలకపోవచ్చు, బట్ దాని గురించి ఆలోచించకండి అంతే. బేసిక్గా జబర్దస్త్లో చాలా బూత్ కంటెంట్ మనం వింటూ ఉంటాం, కానీ ఒక న్యాచురల్గా మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇలా పంచులు వేయడం. అటువంటి వాళ్ళకి చాలా మంది అవకాశాలు రాలేకపోతున్నాయి, ఎందుకంటారు సార్ మరి? ఇప్పుడు జబర్దస్త్ చేయాలంటే 9 నెలలు ఆగాలి నేను. ఎందుకంటే ఒకసారి వీళ్ళతో అగ్రిమెంట్లోకి వెళ్ళాక, మన బిగ్ బాస్ వాళ్ళతో అగ్రిమెంట్కి వెళ్ళాక 9 నెలల పాటు వేరే ఏం చేయకూడదు. లెట్స్ హోప్ తర్వాత మీరు అనుకున్నట్టు జబర్దస్త్లో మంచి కామెడీ, మంచి హెల్దీ హ్యూమర్ వచ్చే ఛాన్సెస్ తెలుసు. నేను ఆల్రెడీ ఇంతకు ముందు అని పేరేంటి శ్రీదేవి డ్రామా కంపెనీలో 2 ఎపిసోడ్లు చేశాను సరదాగా. తర్వాత నేను నా పని ఆర్జేగా నా పని నేను చేసుకుంటూ ఉంటాను. అంటే బేసిక్గా జబర్దస్త్ ఇప్పుడు ఏమవుతుందంటే బూత్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. సో జనాలు కూడా అవే ఆదరిస్తూ ఉన్నారు. చీ అంటారు, తూ అంటారు. ఆడియన్స్ కూడా ఎలా అంటే వాటిని సపోర్ట్ చేస్తున్నారు. అంటే మందు కన్నా విషయం తొందరగా పనిచేస్తుంది. సింపుల్. అంటే మనం పుషింగ్ ద లిమిట్స్ అనమాట. ఎలా అంటే లైక్ కొత్తలో ఇక్కడ దాకా వేసుకో పర్లేదు, తర్వాత ఇక్కడ దాకా వేసుకో పర్లేదు, తర్వాత ఇక్కడ దాకా వేసుకో పర్లేదు, ఇలా లిమిట్స్ని పుష్ చేసుకుంటూ 2025లో ఈ స్టేజ్లో ఉన్నాం మనం. అలాగే మాటలు కూడా, బట్టలు ఎట్లా కొరసైపోతున్నాయో మాటలు కూడా అట్లాగే ఇది తప్పులేదు. ఒకప్పుడు సరే దీన్ని కేవలం ఇంటర్వ్యూ కోసం వాడుతున్నాను, దయచేసి తప్పుగా అనుకోకండి. సెక్సీ అనే వర్డ్ ఏదైనా ఉందంటే అది మాట్లాడాలంటే ఒక ఇంత ఆలోచించేవాళ్ళు పెద్దలు. ఇప్పుడు ప్రతి దానికి సెక్సీ షాట్, దానికి దీనికని లేకుండా వాడేస్తున్నారు. సో విచ్ ఇస్ బ్యాడ్. నాకు అంటే జెన్జీ అంటారు కదా, వీళ్ళు ఈ అంటే మనం ఇచ్చే కంటెంట్ మీద ఎస్పెషల్లీ సినిమాకి అయితే ఒక సెన్సార్ ఉంది, బట్ ఈ టీవీ ఛానల్స్కి, లైవ్కి, వీటికి సరైన సెన్సార్ లేకపోవడం అది కొంత కారణం అవుతుంది. అంతా అయిపోయిన తర్వాత అదే మనిషి చచ్చిపోయిన తర్వాత వచ్చి వాడి కారణం వీడి కారణం అన్నట్టుగా ఏదైనా అలా బూతులు దొరికితే తర్వాత మేము కావాలంటే ఎడిట్ చేస్తాం అన్నట్టు కాకుండా ముందుగానే మీరు అన్నట్టు ఒక హెల్దీ హ్యూమరు, హెల్దీ వాతావరణం డెవలప్ అవ్వాలంటే సినిమాకే కాకుండా ప్రతి షోకి కూడా సెన్సార్ ఉండాలి. ప్రతి షోకి కూడా సెన్సార్ అనేది కంపల్సరీగా ఉండాలి. యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వీళ్ళు ఏంటంటే ఫారెన్ బేస్డ్ పాలసీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సగం అర్థం అవుతాయి, సగం అర్థం కావు ఇక్కడివి. ఇంకోటి వాళ్ళ లిమిట్స్ వేరు, మన లిమిట్స్ వేరు. వాళ్ళు నోరు తెరిస్తే ఎఫ్ వర్డే నార్మల్ వాళ్ళకి. అవన్నీ కూడా మనం కూడా నార్మల్ అనుకొని చెప్పి ఇక్కడ మన పిల్లలతో మాట్లాడించి మనం అలవాటు పడిపోయి ఫైనల్గా నాకు కొన్ని మీకు ఇప్పుడు మళ్ళీ అగైన్ షో కోసమే చెప్తున్నా, నీ అవ్వ అనేది ఏముందండి, మామూలు కదా, మనం రెగ్యులర్గా మాట్లాడతాం కదా అని రెగ్యులర్ చేసేసాం మనమే. ఏమన్నా అంటే ఇది మా యాస, మా భాష అని చెప్పి. ఏమైనా సరే మంచిగా పెంచుకుంటూ పోవాలి, చెడు తుంచుకుంటూ పోవాలి. అది వినడానికి
బాగాలేనప్పుడు అమ్మని తిడితే తప్పు అయినప్పుడు అవ్వని తిడితే మాత్రం తప్పు కదా. సో ఏదైనా మనం లిమిట్స్ హెల్దీ క్రాస్ చేయాలి. అంటే తప్పుని తుంచుకుంటూ రావాలి, మంచిని పెంచుకుంటూ రావాలి. అవును. ఇది ఏముంది ఇప్పుడు అదే సినిమాలో అర్జున్ రెడ్డి సినిమాలో ఆ, ఓ బూత్ అంటే అది అది స్టేజ్ మీద అంటే ఇంకా రెచ్చిపోతుంటారు అన్నమాట జనాలు. అవును. ఆపే వాళ్ళు సరిగ్గా ఉండాలి. అది సింపుల్ గా మీ లైఫ్ స్టోరీ సార్, అంటే మీ life ఫ్యామిలీ story. బ్యాక్గ్రౌండ్ అయినా కానీ సింపుల్ గా చెప్పండి. ఏముందమ్మా, నేను అమ్మ వాళ్ళది కాకినాడ, నాన్న వాళ్ళది ఖమ్మము. సో ఖమ్మమా సార్? ఖమ్మం ఖమ్మం. అదే మన ఓకే, ఇక్కడే. తెలంగాణ గుమ్మం. ఓకే. ఖమ్మం దగ్గర గుదిమెళ్ళ ఓకే. అక్కడ. సో పేరుకే ఊళ్ళు కానీ నాన్నకి అదే ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండే రెగ్యులర్గా. సో నేను తిరగని ఊరు లేదు, తిరగని రాష్ట్రం లేదు. తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఓకే. తెలంగాణ, ఆంధ్ర అన్నీ తిరిగేసాం. అన్ని ట్రాన్స్ఫర్స్ అయ్యాయి నాన్నకి. సంవత్సరానికి ఒక ఊరు. ఎక్కువగా అంతా అడవులు, ప్రాజెక్టులు. సో ఇంజనీర్ కాబట్టి ఈ ప్రాజెక్టుల సైడ్ ఎక్కువ ఉండేవాడు నాన్న. అక్కడ నర్మదా, ఆరావళి ఆ ప్రాజెక్టు, గోదావరి ప్రాజెక్టు, కండలేరు, తర్వాత బోల్డ్. నా చిన్నప్పుడు అంతా ప్రాజెక్టులు, కొండలు, కొట్టలు, ఏళ్ళు, సెలయేళ్ళు అంతా ఆల్మోస్ట్ అడవికి దగ్గరగా బతికాం అనమాట. అయ్యో కదమ్మా, హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ. అంటే కొండలు అంటే కొంచెం భయం అనిపిస్తాయి. అయ్యో మేము పోటీలు పెట్టుకుని ఎక్కేవాళ్ళం కొండలు, పక్కన అంతంత పొడుగు అంత కొండలని. నలుగురు ఉండేవాళ్ళం. స్కూల్ నుంచి రాగానే ఆ బ్యాగులు అట్లా పడేసి పరిగెత్తుకొని ఆడమే బాగా ఆడుకునేవాళ్ళం. భర్పూర్కి వెళ్తే తేహం. సో అలా చిన్నతనం అంతా ప్రకృతితోనే ఎక్కువ గడిచింది. చెట్లు ఎక్కడం, పుట్లు ఎక్కడం, కొండలు ఎక్కడం, ఆడుకోవడం, క్రికెట్, ఇవన్నీ కూడా. తర్వాత ఇంజనీరింగ్ అయిపోయింది. తర్వాత హైదరాబాద్. ఇంకా తర్వాత ఈ యాంత్రికమైన జీవితం, పొల్యూషన్, ఎక్కడ కాళ్ళు చెప్పుకునే ప్లేస్ కూడా ఉండని హైదరాబాద్ ఇది. ఎప్పుడో ఎక్కడైనా సరే మ్యాచెస్ జరుగుతుంటే ఆరే నేను కూడా వస్తారని చెప్పి ఆడడం. ఇప్పుడు తర్వాత పోను చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు అయిపోతారు. అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఫ్యామిలీస్. ఇప్పుడు సంవత్సరానికి ఒక మ్యాచ్ అట్లా కలిస్తే కలుస్తుంటారు సార్ అప్పుడప్పుడు? కలుస్తాం, ఎప్పుడైనా రేర్గా కలుస్తాం. సో అలా అయిపోయింది. బట్ ఏదైనా పల్లెటూర్లు బాగుంటాయి. పల్లెటూరే. రీసెంట్గా మనకు గరికపాటి గురించి కూడా తెలిసింది ఒక విషయము. అంటే తన మొదటి భార్య కంప్లైంట్ ఇచ్చి అదే నార్మల్గా ఇలా చెప్తూ వస్తుంది. అది ఎంతవరకు నిజమంటారు సార్? ఏదైనా అమ్మా, నేను ఒకటే మాట చెప్తా. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకి, అంటే వర్షంలో తెలిసిన 6 నెలలకి ఆరబెట్టుకున్నారు అన్నట్టుగా, అప్పటి సంగతులన్నీ ఇప్పుడు ఈవిడ ఎందుకు చెప్తోంది అనే దానికి ఆవిడ దగ్గరైనా సరిగ్గా సమాధానం ఉందో లేదో తెలియదు. ఆవిడ చెప్తున్న సమాధానం ఏంటంటే, అప్పుడు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారమ్మా అంటే, ఆయన ఏదో ఉపన్యాసంలో ఒక చిన్న బోధ చేశాడట. అదేంటంటే, నీకు అన్యాయం జరిగినప్పుడు ఎప్పుడైనా చెప్పచ్చు, ముందుకు వచ్చి చెప్పాలి అని చెప్పారట. అందుకని ఈవిడ ఇప్పుడు వచ్చి చెప్తోందట. ఏమన్నా లాజిక్ ఉందా? ఇంకొకటి ఏంటంటే, చిన్న వయసులో తెలుసో తెలియకో కొంతమంది తప్పులు చేస్తారు. అంటే ఇద్దరు కలిసి చేసిన తప్పుకి ఒకళ్ళని బాధ్యత చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈవిడ ఈయనతో కలిసి వచ్చేసారట. ఓకే, ఈవిడేమంటారు, నన్ను తీసుకొచ్చాడు, నన్ను బలవంతంగా చేసుకున్నాడు పెళ్ళి. బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఏంటి, బలవంతంగా ఇద్దరు పిల్లల్ని కనడం ఏంటి, ఇవన్నీ వినడానికి ఆశ్చర్యంగా ఉంటాయి కదా. సో అంటే ఒక పెళ్ళయి ఇంకొక మనిషితోటి వెళ్ళిపోవడం అనేది నీ తప్పు కూడా ఉంటుంది ఇద్దరిది. కాకపోతే నేను ఒక ఆబ్జెక్ట్ని, నేను ఒక బొమ్మని, నన్ను తీసుకొచ్చారు, నన్ను చేసుకున్నానంటే నీకు వ్యక్తిత్వం ఉంటుంది. నువ్వు అని చెప్పగలవు, నోరుంది కదా. లేదు, ఏమి లేదు. పుట్టింటి వాళ్ళు అగెనెస్ట్గా, పుట్టింటి వాళ్ళు ఇవాళకి కూడా ఆవిడ ఇంటికి రానివ్వరట. ఆవిడ చేసింది మనకి. అంటే ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇంకొకరితో వెళ్ళిపోవడం అనేది, అన్నకిచ్చి చేస్తే తమ్ముడితో వెళ్ళిపోవడం అనేది ఎవరు జీర్ణించుకోలేరు విషయం. ఎట్ ద సేమ్ టైం అలాంటప్పుడు, అంటే పుట్టింట్లోనే గౌరవం కొరవడినప్పుడు జనాలు ఎవరో ఏవో మాట్లాడినారని మీకు గౌరవం లేదా, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. ఉండండి. ఇప్పుడు గౌరవం అనేది
మనం సంపాదించుకుంటే వచ్చేది. ఇప్పుడు గరికపాటి గారిని పద్మశ్రీ గరికపాటి గారు అంటున్నాం అంటే ఆయన అవును. సంపాదించుకున్నారు గౌరవం. అవును. ఎవరు ఆపలేరు. అవును. నేను ఆ మహిళ కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వండి కాదు. నీ రెస్పెక్ట్ అనేది వస్తుంది. మహిళా పురుషుడా అనేది లేదు. అవును. నువ్వు చేసే పనులు బట్టి నీకు గౌరవం అనేది వస్తుంది. నేను ఆవిడని ఏం బ్లేమ్ చేయట్లేదు. కానీ అవతల వాళ్ళని బ్లేమ్ చేయొద్దు అంటున్నాను. అవును. ఆవిడ స్వేచ్ఛ ఆవిడ ఉంది. ఉమ్. ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ బతుకు ఆవిడ బతుకుతుంది. మంచిది, వెల్ అండ్ గుడ్. హ్యాపీగా బతకండి. ఉమ్. మీరు చూసుకున్న పిల్లల్ని కూడా వదిలేశారు. ఆ. పిల్లల్ని కూడా ఈయన పెంచుకున్నారు. ఓకే. ఉమ్. అయినా ఇవాళ ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత వచ్చి సడన్గా ఆవిడ ఒక పద్యం రాసిందమ్మా ఒక ఆయన మీద. ఉమ్. ఆవిడకి నచ్చిన కవి. ఓకే. దాంట్లో ఆయన గురించి రాస్తూ ఆయన అడ్మైర్ చేస్తూ ఉమ్. రాస్తే అది ఈయనకి కొంచెం నొప్పి కలిగిందిట. ఓకే. ఏమి రాసింది ఆవిడ? నువ్వు రాగాలు భోగాలు పక్కన పెట్టి దీన్నంతా దీనికే అంకితం చేసావు, ఉమ్. అద్భుతమైన మహానుభావుడు నువ్వు అని ఆయన మీద పద్యం రాసింది ఆవిడ. ఓకే. ఓకే, అంటే రాగభోగాలు కూడా పక్కన పెట్టి నువ్వు ఈ కావ్య రచన కోసమే మొత్తం అంకితం చేసావు అని ఆయన్ని పొగిడితే ఉమ్. అది మా ఆయనకి నచ్చలేదు, ఉమ్. అందుకని నన్ను ఆడిపోసుకునేవాడు అని. ఈవిడ వాళ్ళ ఆయన గురించి చెప్పిన కంప్లైంట్ ఏంటంటే, అమ్మా నన్ను ప్రేమగా చూసుకోడు, నాతో కాఫీ తాగడు, నాతో కబుర్లు చెప్పడు, ఉమ్. ఇలాంటివన్నీ అనమాట. అయ్యో. సో బేసికల్లీ వేరే వాళ్ళు రాగద్వేష భోగాలు. రాగభోగాలు భోగాలు. పక్కన పెట్టి, అంటే అనురాగం భోగం ఉమ్. ఇవి రెండు పక్కన పెట్టిన ఆయనేమో ఈవిడికి దేవుడిలాగా కనిపించాడు. ఉమ్. అదే రాగం భోగం పక్కన పెట్టి ఈయన ఆధ్యాత్మిక చింతన లేకపోతే ఏదో నేర్చుకుంటూ పోతుంటే ఈయన నచ్చట్లేదు. హ్మ్. అదే పని వేరే వాళ్ళు చేస్తే వాళ్ళ మీద పొగుడుతూ పద్యం రాసింది. అవును. అదే పని వీళ్ళు ఆయన చేస్తే వీళ్ళని ఆయన్ని తిడుతూ రాసింది. తిడుతూ ఈయన మీద పద్యాలు రాసింది. ఉమ్. ఆవిడకి ఒక అక్కసు, ఒక కోపం ఉందనేది మనకు అర్థమవుతుంది. ఉమ్. కానీ నేను ఆధ్యాత్మిక చింతన చేసుకుంటూ నా మానాన్ని నేను ఉంటున్నానంటే, నీ మానాన్ని నువ్వు ఉంటున్నావు అంటే ఎవరు చెడు కోరుకోకుండా ఉంటే అంతకు మించిన ఆధ్యాత్మిక చింతన ఏముంటుంది చెప్పండి? అవును. ఎప్పుడో అయిపోయింది దానికి. అన్నీ వదిలేసుకున్నావు, పిల్లలు బంధాలు అన్నీ తెంచేసుకొని అంతే. నీ మానాన్ని నువ్వు ఉంటున్నావు, మంచిది, హ్యాపీగా ఉండండి ఆధ్యాత్మిక చింతన. బట్ ద్వేషము, అక్కసు, ఉమ్. అవతల వాళ్ళ మీద విషయం కక్కడం అనేది అది ఏ రకంగా నీకు ఆధ్యాత్మిక చింతన అవుతుంది అనేది నాకు ఒకటి అర్థం కాలేదు. ఇంకొక ఈ విషయం చెప్తాను, ఇంకేం లేదు. ఒకటి చిన్న విషయం అందరికీ అర్థమయ్యే, ఇప్పుడు మీరు MA, MA చేశారు, సంస్కృతం తెలుగు అంతా కూడా అవపోసన పట్టారు. ఆవిడ ఏముంటుంది, ఇప్పుడు ఆవిడ డబ్బుల కోసం చేస్తుందని అయితే నేను ఖచ్చితంగా అనుకోవట్లేదు. ఈ ఆరోపణలు డబ్బుల కోసం అయితే చేయట్లేదు. ఆవిడ మరి ఎప్పటి నుంచి ఎందుకని సార్ మరి? ఒక రకమైన ద్వేషం మనిషి మీద. ఎంతైనా సరే నువ్వు ద్వేషాన్ని తగ్గించుకుంటే జీవితంలో నీకు హాయిగా ఉంటుంది. ఉమ్. సో నా గురించి మాట్లాడడానికి మీరంతా ఎవర్రా? నన్ను అన్నారా? నన్ను పెంచారా? ఉమ్. నా పిల్లల గురించి, నా మొగుడు గురించి నేను మాట్లాడుకుంటే మీరెవరు అడగడానికి, నేనెవరు దానికి చెప్పడానికి అనే క్వశ్చన్ కూడా ఆవిడ అడగచ్చు. ఉమ్. నేను అనేది ఏంటంటే, నేను ఎవరు అంటే, నేను నా అభిప్రాయం చెప్పడానికి ఉన్న ఒక పౌరుణ్ణి, రాజ్యాంగం అధికారం ఇచ్చిన ఒక పౌరుణ్ణి. ఉమ్. ప్రైవేట్ మ్యాటర్స్ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఏదైనా చేసుకుంటే ప్రైవేట్ పెట్టుకోండి. ఉమ్. ఎప్పుడైతే మీరు పబ్లిక్ పెడతారో దట్ విల్ బికమ్ ఏ పబ్లిక్ మ్యాటర్. అవును. ఆ పబ్లిక్ మ్యాటర్ మీద ఎవరైనా సరే మీరు కింద కామెంట్స్ అనేవి ఉంటాయి, గమనించండి. అవును. కామెంట్స్ ఏంటంటే పబ్లిక్ వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి కోసం ఇచ్చిన ప్రజాస్వామ్య స్వేచ్ఛ. అవును. మీరు ఎవరు అని అడిగితే దానికి సమాధానం ఒక భారతదేశ పౌరుడిగా మీరు పబ్లిక్ ఫారంలో ఒకటి పెట్టినప్పుడు, మీరు ఎవరన్నా సరే అవును. పబ్లిక్ ఫారంలోకి వచ్చి నేను ఇదేం చెప్పినప్పుడు దాన్ని క్వశ్చన్ చేసే అధికారము, దాని గురించి ఒపీనియన్ చెప్పే అధికారము మన రాజ్యాంగం మనకిచ్చింది. ఉమ్. అవును. ఆవిడ అడిగే ఈ ప్రశ్నకి ముందుగానే నేను ఒకవేళ అడుగుతుందేమో అని ముందుగానే సమాధానం చెప్తున్నాను. ఉమ్. మీరు ఒకవేళ నా పర్సనల్ విషయం, నా ప్రైవేట్ విషయం మీరు మాట్లాడకూడదంటే మీరు ప్రైవేట్ పెట్టుకోండి. ఉమ్. యూట్యూబ్లో పబ్లిక్లు పెట్టుకోకండి. అదే. మీరు పబ్లిక్గా వచ్చి మాట్లాడి ఉమ్. ఉమ్. తర్వాత అది నా ప్రైవేట్ విషయం అంటే అట్లా. అది తప్పు. సో మీరే ఇచ్చారు అధికారం, ఇంకెవరికి లేదు. అవును. మీరే ఇచ్చారు, పబ్లిక్లో పెట్టారు, మీరే ఒపీనియన్. మీరు పబ్లిక్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా ఒపీనియన్ అంటే అవును. నేను ఇప్పుడు మిమ్మల్ని 4 పచ్చి బూతులు తిట్టేసి నా గురించి ఇంకొక మాట కూడా మాట్లాడకంటే ఊరుకుంటారు? మీరు ఊరుకోరు కదా, అసలు. మాట్లాడతారు. నువ్వు మాట్లాడద్దు అని చెప్పడానికి, ఉమ్. మాట్లాడకుండా మనం చేసుకోవడానికి వ్యత్యాసం ఉంది. అవును. అవతల వాళ్ళు నువ్వు మాట్లాడద్దు అంటే మాట్లాడకుండా ఉండరు. నిజానికి నువ్వు అసలు పబ్లిక్ చేసుకోకుండా ఉంటే నీ అవును. జ్యోతికి ఎవరు వచ్చిండే వాళ్ళు కూడా కాదు. అసలు తెలియని కూడా తెలియదు ఫస్ట్. ఎందుకంటే ఆయన
ఆయన అభిమానించే వాళ్ళు కోట్లలో ఉన్నారు. అవును. గరికపాటి గారి ప్రవచనం అంటే ఇష్టం. సరే ఆయన జీవితంలో ఒక పెళ్లి చేసుకున్నాడా, 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడా? ఇప్పుడు పోయేవాడు వాల్మీకి రాసిన రామాయణం గురించి బాగా మాట్లాడుకుంటాం మనం. అవును. మరి ఆయన అంతకుముందు ఏం చేశాడమ్మా? జింకల్ని చంపుకుంటూ ఉమ్. పాపాలే చేశాడు ఆయన. అవును. సడన్గా ఒక రోజున ఆయనకి జ్ఞానోదయం అయింది, మంచివాడయ్యాడు, రామాయణం రాశాడు. అలాగే బుద్ధుడు, ఆయనకు ఒక రోజున బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయింది, ఆయన ప్రపంచానికి జ్ఞానం అందించాడు. అంతకుముందు ఆయన ఏం చేశాడు అనేది ఇర్రిలవెంట్. అవును. 20 ఏళ్ల క్రితం నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని చెప్పి అప్పటిది పట్టుకొని నువ్వు ఇప్పుడు అంటే- నీచుడు 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 అని మూడు అక్షరాల మాట మాట్లాడుతున్నావు. ఉమ్. అది కాదు పద్మశ్రీ ఆయన గౌరవం. అవును. నువ్వు అన్నంత మాత్రాన ఆయన గౌరవం ఏం తగ్గదు. ఎప్పుడో చిన్నతనంలో నేను నా స్కూల్ మేటు పెన్సిల్ కొట్టేశానన్నావు, లేకపోతే వాడి చేయబట్టుకొని ఖర్చానన్నావు, అవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్తే ఎంత చిల్లరగా ఉంటుందో. ఉంటది. అవును. పెద్దవాళ్ళు వేదాలు ఉపాసనలు చేసిన వాళ్ళు, MAలు చేసిన వాళ్ళు, ఉమ్. కొంత నాకు అనిపిస్తుంది, ఈ విషయంలో నన్ను క్షమించండి, అంటే కొంత మరీ ఏజ్ పెరిగే కొద్దీ అవును. శాదస్తం ఎక్కువ అవుతుందంటారు. ఉమ్. అవును. దానివల్ల కూడా ఏమన్నా ఇలా అంటున్నారా అనేది అనిపిస్తుంది నాకు. సో ఏదేమైనా ఇప్పుడు ఏంటి అనేది చూడండి. ఆయన ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఏం చేశారు? జానీ మాస్టర్ కేసులో ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఉమ్. ఆయన ఇట్లా చేశారని చెప్పి ఆయన మీద కేసు పెడితే అవును. దాన్ని కూడా మన వాళ్ళు భజన చేశారు కదా. అవును. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం, ఇప్పుడు ఇంకో ఆవిడ వచ్చి 40 ఏళ్ల క్రితం నన్ను ఇదని చెప్పి మొదలెట్టినా మనం ఆశ్చర్యపోతుంది. అవును. సో లెట్స్ నాట్ ఎంకరేజ్. ఆయన రైట్ నో ఏంటి అదే చూద్దాం. ఆయన చిన్న వయసులో ఏదైనా తెలుసో తెలియకో చేసిన మిస్టేక్స్ వాటిని పట్టుకొని ఇప్పుడు తీసుకొచ్చి ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేస్తూ ఆనందపడాలనుకునే వాళ్ళు, ఉమ్. వాళ్ళకి ఈవిడ ఉతం ఇచ్చినట్టు అవుతుంది తప్ప ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎనీవే.